ప్రేమ్ మధురిమ పార్ట్ 18. కానీ మా అక్కకు నువ్వంటే ఇష్టం లేదు. మరి ఈ పెళ్ళికి తను ఒప్పుకుంది ఎందుకు? చెప్తున్నా కదా, అంతలోనే అంత తొందర ఎందుకు అని మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు భూషణ్. మీనాక్షికి ముందే ఈ పెళ్లి విషయం చెప్తే చచ్చినా నాతో పెళ్లికి ఒప్పుకోదు. వెంటనే తను అరుణ్ని ప్రేమిస్తున్న విషయం వాళ్ళ అన్నకు చెప్పేస్తుంది. అప్పుడు మీ అన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు. అందుకే తనకు కూడా సర్ప్రైజ్ ఇవ్వమని పెళ్లి చూపులు కూడా తనకు తెలియకుండా అరేంజ్ చేయించాను నా తెలివితో. అయితే మాత్రం మీనాక్షి అక్క అరుణ్ బావగారిని ప్రేమిస్తుంది, నీతో పెళ్ళికి అసలు ఒప్పుకోదు. అలాంటి అక్క నీతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? ఏం చేసావు మా అక్కని? నన్ను చేసినట్లే ఏమైనా చేసి బెదిరించావా అని కోపంగా అడుగుతూ ఉంటే, నా ఆశలకు అడ్డు వస్తే ఎవరికైనా నేను వదిలిపెట్టను. మీనాక్షికి ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్లు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ చిన్నన్నని పట్నంలో నా మనుషులతో చంపిస్తానని బెదిరించాను. తన వెనుక నా మనుషులు ఫాలో అవ్వమని ఎప్పుడో చెప్పాను. మీనాక్షి ఇక్కడ ఈ పెళ్లికి ఒప్పుకొని మరుక్షణం వాడు అక్కడ శవమైపోతాడు. ఆ విషయం చెప్పి తన పెళ్లికి ఒప్పించాని అని చెప్తాడు భూషణ్. భూషణ్ ఆలోచనలకి, తన క్రూరమైన ప్లాన్కి లతకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒక క్షణం బెదిరిపోతుంది అక్కడ తన చిన్న అన్నయ్యకి ఏమవుతుందో అని. పరశురామ అన్నయ్య కోసమే మీనాక్షి యొక్క పెళ్లికి ఒప్పుకుంది అని తెలియటంతో తనకేం చెయ్యాలో, ఎక్కడ ఎవరిని ఏ విధంగా కాపాడాలో, అసలు ఈ పెళ్లిని ఎలా ఆపాలో, ఈ విషయాలని రఘురామ్ గారికి, పరంధామయ్య గారికి ఎలా చెప్పాలో అర్థం కాదు. అవన్నీ చెయ్యాలంటే ముందు తను అక్కడి నుండి బయటపడాలి. అసలు తను ఇక్కడి నుంచి బయటపడగలదా? ముందు ఇంతమంది రౌడీల మధ్య భూషణ్ తనకి ఆ ఛాన్స్ ఇస్తాడా? ఆ ఆశల నిరాశనే మిగులుతాయి లతకి. ఏదో ఆలోచిస్తున్న లతను చూసి, ఏంటి లత, ఇప్పుడు ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోయి నా నిజస్వరూపం అందరి ముందు ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్నావా అని వంకరగా నవ్వుతాడు. లత ఒక్క నిమిషం తన ఆలోచన నుండి బయటకు వస్తూ భూషణ్ మొహాన్ని చూస్తూ భయంతో గుటకలు మింగుతూ ఉంటే, నాకు తెలిస్తే నువ్వు అలాగే ఆలోచిస్తావని, అందుకే నా ముందు జాగ్రత్తగా నిన్ను నా మనుషులతో కిడ్నాప్ చేయించాను. ఈ ఒక్క రోజులో ఎన్నో ఏళ్ళ నా కళ నెరవేరబోతుంటే నువ్వు వచ్చి ఇప్పుడు నా ఆశలన్నిటికీ నాశనం చేస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అవసరమైతే నిన్ను చంపైనా సరే నా కళలు నెరవేర్చుకుంటాను. అంతేకాని నిన్ను ఇలా వదిలేసి నా కళని మట్టిలో కలిపేస్తాను అని అనుకున్నావా అని అంటాడు. ప్లీజ్ భూషణ్, మా అక్క చాలా మంచిది. అరుణ్ బావని ప్రాణంగా ప్రేమించింది. తన్నీతో ఉండలేదు. తన జీవితాన్ని నాశనం చేయకొని ప్రాధాయపడుతుంది లత. కుదరదు. నేను ఇప్పుడు మీ అక్క కోసం ఆలోచిస్తే నా భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను. ఇక నువ్వు కొన్ని గంటల్లో మారే నీ అక్క జీవితం గురించి, నీ గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉండు. తిన్నగా ఉంటే బ్రతికి ఉంటావు, లేకపోతే నా పెళ్లి జరిగేలోపే ఇక్కడ శవం అయిపోతావు నా వాళ్ళ చేతుల్లో అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూషణ్. బయటకు వెళ్ళిన భూషణ్ తన మనుషులతో గట్టిగా చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లో లత ఆ గడప దాటి బయటికి రాకూడదు. ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే చంపేయండి. దీనికి కూడా వెనకాడొద్దు మీరు అని. అది చచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం కళ్యాణ మండపానికి రావడానికి కానీ ఎవరిని కలవడానికి కానీ వీల్లేదు. అర్థమయ్యిందా? అది ఇక్కడి నుండి తప్పించుకుందో మీరందరూ నా చేతుల్లో చేస్తారు అని వాళ్ళకి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి మళ్ళీ తిరిగి బయలుదేరుతాడు భూషణ్. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, అప్పటి వరకు భూషణ్ లతతో మాట్లాడే మాటలన్నీ ఆ కిటికీ చాటు నుండి పరంధామయ్య గారు విన్నారు. ఆయన అక్కడికి ఎలా వచ్చాడంటే, భూషణ్ ఎవరు చూడకుండా లత దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు పరంధామయ్య గారి పెళ్లి పనుల మీదే అటువైపు వస్తే భూషణ్ నక్కి ఎవరు చూడకుండా దొంగతనంగా వెళ్ళడం గమనిస్తారు. ఇదేంటి, భూషణ్ పెళ్లి కొడుకుని చేశారు కదా, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అసలు ఇక్కడికి వెళ్ళకూడదు, అలాంటిది ఇలా ఎవరు చూడకుండా ఎందుకు వెళ్తున్నాడు అని భూషణ్ మీద అనుమానం రావడంతో భూషణ్కి కనపడకుండా తన వెనకే ఫాలో అవుతూ వస్తారు. అలా అతడు ఎవరు చూడకుండా ఊరి చివరికి వచ్చి ఎప్పుడు పాడబడిన ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటే పరంధామయ్య గారు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి భూషణ్ ఎప్పుడు పాడుపడిపోయిన ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? అసలు అక్కడ ఎవరు ఉండరు కదా అని ఎవరు చూడకుండా తన వెనకాలే వెళ్తే లోపల కొంతమంది రౌడీలు కనపడతారు. అక్కడ రౌడీలు చూసిన పరంధామయ్య గారు ఒక క్షణం షాక్ అయి భూషణ్కి రౌడీలతో ఏం పని అని ఆలోచిస్తారు. రాత్రికి పెళ్లి పెట్టుకుని అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు రౌడీలతో భూషణ్కి ఏంటి సంబంధం? వాళ్ళ భూషణ్కి ఎందుకు
సలాం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఆ రౌడీలు చూడకుండా వేరొక వైపు నుండి వచ్చి లోపలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ జాగ్రత్తగా వెనక వైపు నుండి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న గది కిటికీ దగ్గర నిలబడగానే తనకి ఏవో మాటలు లీలగా వినపడుతూ ఉంటాయి. ఏంటా అని ఆ కిటికీల నుంచి లోపలికి చూసేసరికి భూషణ్ అప్పుడే లోపలికి ఎంటర్ అయి లతతో మాట్లాడుతూ ఉంటాడు. తను చూసిన పరంధామయ్య గారు, ఏంటి ఈ అమ్మాయి మన లత కదా, తను ఇక్కడ ఎందుకు ఉంది అనుకుని లత అని పిలవబోయేలోపే భూషణ్ మాటలు విని ఒక క్షణం అక్కడే ఆగిపోయి పక్కకు నిలబడతాడు, ఎవరికీ కనపడకుండా. అప్పుడు భూషణ్ మాట్లాడే మాటలన్నీ విని వాడు ఎంత క్రూరమైన ప్లాన్ వేశాడు పరంధామయ్య గారికి కూడా అర్థమవుతుంది. అంతేకాదు లత జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు తన కూతురు జీవితాన్ని కూడా అలాగే చేయాలని చూస్తున్నాడని కోపంతో రగిలిపోతారు. వెంటనే వాడిని అక్కడికక్కడ నిలదీయాలని ఉన్నా అక్కడ ఉన్న రౌడీలను చూసి ఇది కరెక్ట్ టైం కాదు అనుకుని అక్కడే భూషణ్ వెళ్ళిపోయేదాకా నిలబడతారు. అతడు వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఇంకేదైనా దారి ఉందా లతాన్ని విడిపించడానికి అని చూస్తూ ఉంటే ఆ గదికి ఇంకొక వైపు ఉన్న చెక్క తలుపు కనబడుతూ ఉంటే మెల్లగా దాన్ని ఓపెన్ చేసి లతా దగ్గరకు వస్తారు పరంధామయ్య గారు. ఉన్నట్టుండి సౌండ్ రావడంతో అటువైపు చూసిన లతాకి అక్కడ పరంధామయ్య గారు కనిపించడంతో వెంటనే పెదనాన్న అని అంటూ ఏదో మాట్లాడబోతుంటే ఇష్ అని ఆపేసి తన నోటి మీద చెయ్యి వేసి, లత నేనంతా విన్నాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి పద, మన ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అని అంటూ లతాను తీసుకొని అక్కడి నుండి ఎవరు చూడకుండా బయలుదేరుతారు. పట్నంలో రోజు లాస్ట్ ఎగ్జామ్ అవటంతో అది పూర్తి చేసుకొని మీనాక్షి పెళ్లి కావటంతో ఇక ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు పరశురాం గారు. అనుక్షణం భూషణ్ మనసులు పరశురాంని వాచ్ చేస్తూనే ఉంటారు. ఆ రోజు ఎగ్జామ్ అయిపోవటంతో ఇక ఏదైనా రెస్టారెంట్లో తినేసి వెళ్దామని ఒక హోటల్కి వెళ్తాడు పరశురాం గారు. తనకు కావాల్సిన ఆర్డర్ ఇచ్చి తినేసి బయటకు వెళ్లేలోపే ఉన్నట్టుండి ఆ హోటల్కి పోలీసులు ఎంటర్ అవుతారు. ఎక్కడ వాళ్ళందరూ అక్కడే ఆగమని చెప్తారు పోలీసులు. పరశురాం గారు ఏమైంది సార్ అని అడగటంతో ఎవరు ఒక మత్తు డీలర్ ఇక్కడికి వచ్చి తన డీల్ పూర్తి చేయాలని చూస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మేము చెక్ చేయకుండా బయటకు వెళ్ళడానికి వేయలేదని చెప్పడంతో అలాగే అని అందరూ లైన్లో నిలబడతారు. పోలీసులు ఒక్కొక్కరిని చెక్ చేస్తూ బయటకు పంపిస్తూ ఉంటారు. పరశురాం గారి కోసం అక్కడే ఉన్న రౌడీలు అక్కడ పోలీసులను చూసి భయపడి వెనక్కి దాక్కుంటారు. పరశురాం గారి చెల్లి పెళ్లికి వెళ్ళాలన్న హడావిడిలో ముందుగా తను చెక్ చేయమని చెప్పి పోలీసులు చెక్ చేయడంతో వెంటనే హోటల్కి బయటికి వెళ్ళిపోతారు. రౌడీలు మాత్రం అక్కడే ఆగిపోతారు. బయటకు వచ్చిన పరశురాం గారు తన తండ్రి అయిన పరంధామయ్య గారికి ఫోన్ చేస్తే అప్పటికే లతాను తీసుకొని కొంత దూరం వచ్చిన పరంధామయ్య గారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, పరశు ఎక్కడున్నావురా, ఎలా ఉన్నావురా అని ఆతూతగా అడుగుతుంటే, ఏమైంది నాన్న, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడే చెల్లి పెళ్లి కోసం ఊరు రావడానికి బస్సు ఎక్కుతున్నాను అని అంటూ ఉంటే, పరశు నీ చుట్టూ కానీ నీ వెనుక కానీ ఎవరైనా అనుమానాస్పదంగా రౌడీలు ఎవరైనా కనిపిస్తున్నారా, ఒకసారి చూడు అని అనగానే పరశురాం గారు చుట్టూ చూసి, అలాంటి వారు ఎవరూ లేరు నాన్న, మీకెందుకు అనుమానం వచ్చింది అంటుంటే మళ్ళీ కొడుకు విషయం చెప్తే అక్కడే ఆవేశపడతాడు అనుకుని ఏం లేదులే అని టాపిక్ మార్చడానికి ఇంతకీ భోజనం చేశావా అనగానే అప్పటి వరకు తన హోటల్లో ఉన్నది అక్కడికి పోలీసులు వచ్చిన సంగతి పరంధామయ్య గారికి చెప్తాడు పరశురాం గారు. అంటే ఆ రౌడీలు పోలీసును చూసి వెనక్కి వెళ్ళిపోయి అక్కడే ఉండుంటారు అని అనుకుంటారు పరంధామయ్య గారు. హమయ్య, దేవుడు మా యందు ఉన్నాడు, పరశుకేం కాలేదని అనుకుని పరశురాంకి ఇప్పుడే ఆ విషయం చెప్పడం మంచిది కాదని ఆలోచిస్తూ నువ్వు జాగ్రత్తగా బస్ ఎక్కి ఊరికి వచ్చేసాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంటే, ఏ విషయం నాన్న, మీనాక్షి గురించి. మీనా గురించి ఏ విషయం చెప్పాలి నాన్న అని పరశురాం అడుగుతుంటే, ఈ విషయం ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్తాను అని ఫోన్ పెట్టేస్తారు పరంధామయ్య గారు. ఇంతలో రౌడీలు లతాకి భోజనం తీసుకురావడానికి గది తలుపులు ఓపెన్ చేసేసరికి అక్కడ ఎవరూ కనపడరు. భోజనం తీసుకువెళ్ళిన రౌడీ కంగారు పడుతూ ఇంతలోనే ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అని అనుకుంటూ మిగిలిన వాళ్ళకి విషయం చెప్తాడు. ఈ విషయం కనుక మన సార్కి తెలిస్తే మనందరినీ ఇక్కడే పాతి పెడతాడు అని అందరూ అనుకుంటూ చుట్టూ చూసిన వాళ్ళకి చిన్న ఒక చెక్క తలుపు వారిగా కనిపిస్తుంది ఆ గదికి. అది ఓపెన్ చేసి ఉండటంతో ఈ పిల్ల ఇందులో నుండి పారిపోయిందిరా, ముందు అర్జెంటుగా దాన్ని వెతకాలి అని అందరినీ అలర్ట్ చేయడంతో తల ఒక దిక్కు వెళ్తారు లతాని వెతకటానికి. అమ్మవారికి అభిషేకం చేయించడానికి మీనాక్షికి ఒక అమ్మాయిని తోడుగా ఇచ్చి గుడికి పంపిస్తుంది అరుంధతి గారు. మీనాక్షి తల్లి మాటనే కాదనలేక గుడికి వెళ్తుంది. పంతులు గారి మీనాక్షి రాగానే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మని చెప్పి తర్వాత తన చేతుల మీదగానే అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. తర్వాత మీనాక్షి పేరు మీద పూజ చేసి ఇక నీకు మంచి జరుగుతుంది అని తను ఆశీర్వదిస్తూ ప్రశాంత్
ప్రసాదం ఇస్తారు. మీనాక్షికి మాత్రం తన జీవితం అంధకారంలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అయినా మరోసారి అమ్మవారికి తన చిన్నన్నయ్య క్షేమంగా ఇంటికి రావాలని అమ్మవారిని ప్రార్థించి పంతులు గారికి నమస్కారం చేసి గుడి నుండి బయటకు బయలుదేరుతుంది. ఆ గుడి కూడా ఊరికి చివర ఉండటంతో మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు. మీనాక్షి తనకి తోడుగా వచ్చిన అమ్మాయి కొంత దూరం వచ్చాక, అక్క నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఒక్కదానివి ఇంటికి వెళ్తావు కదక్క అని అడుగుతుంటే ఆ అమ్మాయి ఏ అవసరం ఉందో అని అనుకుంటూ సరే నేను వెళ్తానులే నువ్వు వెళ్ళు అని ఆ అమ్మాయిని పంపించి మీనాక్షి ఒక్కడితే ఆలోచనతో నడక సాగిస్తుంది. లత కోసం పరుగులు పెడుతున్న రౌడీలు ఎక్కడ దూరంగా పరంధామయ్య గారితో కలిసి వెళ్తుంది. లత కనిపిస్తుంది. అది కూడా ఆ అమ్మాయి అక్కడ ఎవరితో ఒక ముసలాయనతో వెళ్తుంది అని పక్కనే ఉన్న రౌడీ ఇంకో రౌడీతో చెప్పగానే ఇద్దరూ కలిసి వాళ్ళ వెనక పడతారు. అంతలో వాళ్ళ గొంతులు వినిపించిన లత పరంధామయ్య గారితో పెదరన్న వాళ్ళు ఇటే వస్తున్నారు, మనం తొందరగా వెళ్ళిపోవాలి పద అంటూ అతి కష్టంగా ఆయన ఆ వయసులో కూడా పరుగులు పెడతారు లతాను తీసుకొని. ఇంతలో రౌడీలు దగ్గరకు రావడంతో పరంధామయ్య గారిని కొట్టి లతాని లాక్కెళ్ళడానికి చూస్తారు. కానీ పరంధామయ్య గారు అప్పటికి వాళ్ళ చేతి నుండి లతాని విడిపించుకోవడానికి చూస్తుంటే ఒరే ముసలోడా నీకెందుకురా దీని గురించి, అనవసరంగా దీనికోసం నీ ప్రాణాలు పోగొట్టుకోకు, దీన్ని వదిలేస్తే నీ దారి నువ్వు పో, కనీసం నీ ప్రాణాలన్నా దక్కుతాయి అని అంటుంటే పరంధామయ్య గారు మాత్రం లతాని విడిపించే ప్రయత్నం ఆపలేదు. ఆ రౌడీలు పరంధామయ్య గారిని చూసి నవ్వదు, ఏంటి ముసలోడా మా దగ్గర నుండి దీన్ని విడిపించుకొని పోదామనే అంటూ అవహేళన చేస్తారు. ఆయన ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆయన వయసు కారణం బలం తగ్గి దున్నపోతుల్లో ఉన్న వాళ్ళ చేతిలో దెబ్బలు తింటారు. లత కూడా వాళ్ళ చేతుల నుండి విడిపించుకోవడానికి ఎంత చూస్తున్నా కూడా తనని కూడా గట్టిగా బంధించి చెంపదెబ్బ వేయటంతో లతాకి కూడా బాగానే దెబ్బలు తగులుతాయి. అంతలో అటువైపు నుండి వస్తున్న మీనాక్షి గారు గాయాలతో ఉన్న తండ్రిని చూసి ఒక్కసారిగా చేతిలో ఉన్న పూల సజ్జ జారిపోగా మరో దెబ్బ ఆయన మీద వేయటానికి చూస్తున్న రౌడీని చూసి అక్కడే చుట్టూ చూసరికి దగ్గరలో ఒక లావుపాటి కర్ర కనిపించడంతో దాన్ని తీసుకొని వాళ్ళ ఇద్దరు తల మీద వెనక నుండి కొడుతుంది మీనాక్షి. దాంతో వారి ఇద్దరు కింద పడగా నాన్న అంటూ దగ్గరకు వచ్చి మెల్లగా ఆయన లేపి ఏమైంది నాన్న ఎవరు వాళ్ళు అంటుంటే అవన్నీ తర్వాత ముందు ఇక్కడ నుండి పద అంటూ ముగ్గురు కలిసి కొంచెం ముందుకు వెళ్తారు. ఆయన ఇంకా నడవలేకపోతుంటే అక్కడ ఒక చెట్టు కింద ఉన్న రాయి మీద ఆయన కూర్చోబెట్టి ఏమైంది నాన్న, అసలు ఈ గాయాలంటే ఎవరి వాళ్ళు, మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, అసలు లత ఎప్పుడు వచ్చిన దానివి ఇంటికి రాకుండా నాన్న దగ్గర ఎలా ఉన్నావు, నీకు కూడా ఈ గాయాలేంటి అని ఇద్దరిని చూసి అడుగుతుంటే అప్పటి వరకు భూషణ్ అతను కిడ్నాప్ చేయటం తన్ని మోసం చేయటం అన్ని విషయాలు లత మీనాక్షి గారికి చెబుతుంది. భూషణ్ గురించి ఒక్కొక్క మాట వింటున్న మీనాక్షి కళ్ళల్లో కోపం అగ్నిజ్వాలలు రగులుతున్నా తన చిన్నన్నయ్య కోసం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కానీ పరంధామయ్య గారు ఇక ఊరుకోక మీనా నీకు అరుణ్ అంటే ఇష్టమా అని అడుగుతారు. తన చిన్నన్నయ్య ఇంకా భూషణ్ చేతిలోనే ఉన్నాడనుకున్న మీనాక్షి మౌనంగా ఉండటంతో మీ చిన్నన్నయ్య బాగానే ఉన్నాడు మీనా, ఆ రౌడీల నుండి తప్పించుకున్నాడు, బస్ ఎక్కి ఇప్పుడు ఊరికే వస్తున్నాడు అని అనడంతో సంతోషంగా ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమేనా, అన్నయ్య బాగానే ఉన్నాడా, ఆ రౌడీలు అన్నయ్యకి ఏం చెయ్యలేదా అని అడుగుతుంటే అవును మీనా పరసు బాగానే ఉన్నాడు, దేవుడి దయ వల్ల ఆ రౌడీల నుండి తప్పించుకున్నాడు, ఇక నువ్వు ఇప్పుడు కష్టంగా ఈ పెళ్లిని చేసుకుని భూషణ్ని భరించాల్సిన అవసరం లేదు, వెంటనే రఘురామ్కి భూషణ్ గురించి అని నిజాలు చెప్పి నీ పెళ్లి నేను అరుణ్తో చేస్తాను అని అంటుంటే అంతలోనే మళ్ళీ రౌడీలు కంటపడతారు ఆయనకి. ముందే రౌడీల బారి నుండి మనం తప్పించుకోవాలి మీనా అంటుంటే అంతలోనే ఇంకో ఇద్దరు రౌడీలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చుట్టుముడతారు. అతి కష్టంగా వాళ్ళని తప్పించుకోవాలని చూస్తున్న వాళ్ళ చేతుల్లో పదునైన కత్తులు ఉండటంతో వాళ్ళ చేతుల్లో చిక్కుకుపోతారు ముగ్గురు. వాళ్ళని తప్పించుకునే ప్రాసెస్లో చాలా దెబ్బలు తగులుతాయి పరంధామయ్య గారికి ఇంకా లతకి ఎంత పరంధామయ్య గారు వదిలిపెట్టకపోవడంతో ఒకటి కత్తి తీసుకొని పరంధామయ్య గారి వెనక నుండి 2 సార్లు పొడుస్తాడు. మీనాక్షి మీద మాత్రం చెయ్యి కూడా వేయరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మీనాక్షి పెళ్లి కూతురని, తనకి ఎటువంటి గాయాలు కాకూడదని, మీనాక్షికి దెబ్బలు తగలకుండా వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తుంటారు వాళ్ళు. అంతలోని అరుణ్ గారు కారు తీసుకొని ఊరికి బయలుదేరటం వల్ల అతను ఊరి పొలిమేరకు వస్తున్న దారిలో మీనాక్షిని చూసి మరో ఇద్దరు ఎవరు తనతో పాటు ఉన్నట్లు అనిపిస్తుంటే మీనాక్షి ఏంటి ఇక్కడ ఉంది అని అనుకుని ఒక క్షణం షాక్ గురై కొంచెం దగ్గరగా వచ్చేసరికి తన పక్కన విపరీతమైన గాయాలతో ఉన్న ఇద్దరిని చూసి కార్ సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. వెంటనే కారు దిగి అక్కడ వాళ్ళ దగ్గరకు
పరిగెడతాడు. ఆ ఇద్దరు రౌడీలు అరుణ్ గారు చితకబాది మీనాక్షిని చూసి, మీనా నువ్వేంటి ఇక్కడ ఒక్కదానివే ఉన్నావు అని అడుగుతూ ఎదురుగా దెబ్బలతో ఉన్న వాళ్ళని చూసి, అంకుల్ మీరేంటి ఇలా దెబ్బలతో అని అంటూ ఆయన ఏదో చెప్పబోతుంటే ఆపి, ముందు మీరు హాస్పిటల్కి పదండి అంకుల్, లత కూడా బాగా గాయాలు అవ్వటంతో, లత నువ్వు కూడా పద, ముందు మీ ఇద్దరికి అర్జెంటుగా ట్రీట్మెంట్ అవసరం అని అరుణ్ గారు కంగారు పడి, మీనా కొంచెం సాయం పట్టు అని పరంధామయ్య గారిని లేపి కార్ దగ్గర తీసుకుని వెళ్ళబోతుంటే, వద్దరుణ్ ఇప్పటికే నాకు చాలా గాయాలయ్యాయి అని రౌడీ తన వెనుక బలమైన కర్రతో కొట్టడంతో అప్పటికే తల వెనుక భాగం నుండి ధారాళంగా రక్తం కారుతూ ఉంటే, మరోవైపు వెన్నులో కత్తి పడవటం వల్ల వంటి నుండి కూడా రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి నేను బతుకుతాను అన్న నమ్మకం కూడా నాకు లేదు అరుణ్ అంటారు పరంధామయ్య గారు. మీరు ఎలా అనుకోండి అంకుల్, నేను ఇప్పుడే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను, మీకేం కాదు, మీరు క్షేమంగా బయటపడతారు అని అంటూ మళ్ళీ పరంధామయ్య గారిని లేపుతుంటే ఆయన అరుణ్ గారితో, ఆగరుణ్ ఒక్కసారి నేను చెప్పేది విను, నేను తప్పకుండా వింటాను అంకుల్, మన కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం పదండి అని అంటుంటే అరుణ్ గారిని గట్టిగా ఆపి, ముందు నేను చెప్పేది విను అరుణ్, తర్వాత నేను చెప్పగలనో లేదో అని అంటూ ఉంటే, సరే చెప్పండి అంకుల్ అని మౌనంగా ఆయన వైపు చూస్తూ ఉంటారు అరుణ్ గారు. అరుణ్ నాకు ఒక సాయం చేస్తావా అంకుల్, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి, మీరు పెద్దవారు, ఏం చెయ్యాలో చెప్పండి అంటుంటే, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి అంకుల్? మీనాక్షికి నువ్వంటే చాలా ఇష్టం అరుణ్, నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది, లేకపోతే ఆ నీచుడితో పెళ్ళికి ఒప్పుకునేవాడినే కాదు. ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది అరుణ్, నువ్వు మా మీనాక్షిని పెళ్లి చేసుకుంటావా అని కన్నీళ్లతో అడుగుతారు పరంధామయ్య గారు. నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మీనాక్షి అంటుంటే, నువ్వాగు మీనా, నీకేం తెలియదు, ఇప్పుడు కనుక అరుణ్తో నీ పెళ్ళి జరగకపోతే ఆ నీచుని రాక్కునే పెళ్ళి నీ ఇష్టం లేకుండానే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. లత జీవితం నాశనం చేసినట్టు నీ జీవితం కూడా నాశనం చేస్తాడు. అందుకే అడుగుతున్నాను, చెప్పరుణ్, నీకు కూడా మీనాక్షి అంటే ఇష్టమా అని ఆయన అడుగుతూ ఉంటే, మీనాక్షికి తన గుండెల్లో ఎటువంటి స్థానం ఇచ్చాడో అరుణ్ గారికి మాత్రం తెలియదా? అందుకే నాకు కూడా మీనా అంటే ఇష్టమే అంకుల్ అని అనగానే పరంధామయ్య గారు కూడా సంతోషపడతారు ఆ మాటకి. ఆయన పొద్దున్న దేనికోసం బయటకు వచ్చారో గుర్తు చేసుకుంటారు పరంధామయ్య గారు. ఆయన రోజు రాత్రి పెళ్లికి కావాల్సిన పుస్తలు, తాళబొట్టు, తాడు రెడీ అవ్వటంతో దాన్ని తీసుకురావడం కోసం వెళ్ళి దాన్ని అక్కడే గుడిలో అమ్మవారి ముందు పెట్టి మీనాక్షి కాపురం చల్లగా ఉండాలని కోరుకుంటూ పూజ చేయించి మరి తీసుకొస్తారు పరంధామయ్య గారు. అలా గుడి నుండి వస్తూ భూషణ చూసిన ఆయన వెనక ఫాలో అవుతూ వస్తారు. అది ఇంకా ఆయన జోబులోనే ఉంది. అది గుర్తుకు రావడంతో వెంటనే ఆయన జోబులో చెయ్యపెట్టి తాళబొట్టు తాను చేతుల్లో తీసుకొని, అరుణ్ ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళ ముందు నా కూతురు మెడలో తాళి కట్టి నీ భార్యను చేసుకో అంటారు పరంధామయ్య గారు. ఆ మాట కదిరిపడి, అంకుల్ ఏంటి మీరు అనేది, ఇప్పుడు నేను ఇలా మీనాని పెళ్లి చేసుకుంటే రఘుకి నా మొహం ఎలా చూపించగలను అని అరుణ్ గారు అంటుంటే, రఘుకు ఈ విషయాలను తర్వాత అయినా చెప్పవచ్చు అరుణ్, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మీనాక్షిని పెళ్లి చేసుకున్నావో చెప్తే వాడు నేను అర్థం చేసుకుంటాడు. కానీ ఎప్పుడు కనుక నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మరొక్కసారి రౌడీల చేతిలో చిక్కితే ఎలాగైనా బలవంతంగా మీనాక్షిని వాడు ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి తన మెడలో తాళి కడతాడు. నా కూతురు జీవితం నాశనం అయిపోవటం నేను చూడలేను, ప్లీజ్ అరుణ్, ఇదే నా చివరి కోరిక అనుకుని నా ముందు నా కూతురు మెడలో తాళి కట్టు, మీ ఇద్దరికి పెళ్ళయిందన్న తృప్తితో నేను సంతోషంగా కన్ను మూస్తాను అని అంటుంటే, నాన్న అంటూ మీనాక్షి ఏడుస్తుంటే అంకుల్ అంటూ అరుణ్ గారు ఆయన మాట్లాడడానికి ఆపడానికి ట్రై చేస్తారు. ప్లీజ్ నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు, నా పరిస్థితి నాకు తెలుస్తుంది, ఇదేనా ఆఖరి కోరిక అనుకో అరుణ్. మీనాక్షి మెడలో తాళి కట్టని దీనంగా అరుణ్ గారి వైపు చూస్తుంటే ఒక క్షణం అరుణ్ గారికి ఏం చేయాలో అర్థం కాకపోయినా ఆయన పరిస్థితి, ఆయన అడుగుతున్న విధానానికి ఇక ఆయనకెదురు చెప్పలేక అరుణ్ గారు కూడా సరే అంకుల్ అని ఆయన చేతిలోని తాళిబొట్టుని తీసుకొని అక్కడికక్కడే మీనాక్షి మెడలో 3 ముళ్ళు వేస్తారు అరుణ్ గారు. ఆ క్షణానికి సాక్షిగా ఎక్కడ దూరంగా గుడి గంటలు మోగుతూ ఉంటాయి. మీనాక్షి మెడలో వేలాడుతున్న తాళిబొట్టు తాడు చూసి ఆయన సంతోషంగా తృప్తిగా చూస్తూ ఉంటే అంతలో వేరొక వైపు నుంచి మళ్ళీ చాలామంది రౌడీలు వాళ్ళ వైపు వస్తూ ఉండడం చూసి, అరుణ్ నువ్వు మీనా లతాని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళు, వాళ్ళని నేను ఎలాగైనా ఆపటానికి చూస్తాను అంటే, లేదంకుల్ నేను మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను, మనందరం కలిసే వెళ్ళిపోదాం, మీరు కూడా నాతో రండి అని చెప్పి ఆయన్ని లేకపోతే, ప్లీజ్ అరు నేను చెప్పేది విను, నువ్వు వీళ్ళందరినీ ముందు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, వీరిద్దరి జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నువ్వే వాళ్ళిద్దరిని కాపాడాలి, నీ మీద నమ్మకంతో నేను వెళ్ళి ఎత్తని నీకు అప్పగిస్తున్నాను అని అంటూ వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని తొందర చేస్తారు. కానీ అరుణ్ గారు వినరు. ప్లీజ్ అంకుల్ నేను చెప్పేది అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఈ పరిస్థితులు వదిలి వెళ్ళిపోతే రఘు నన్ను ఎప్పటికీ
క్షమించడు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోండి అంటే ఎంతకి అరుణ్ గారు పరంధామయ్య గారి మాటలు వినకపోతుంటే ఆయన ఇక చివరిగా, అరుణ్ నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, మీనాక్షి అంటే ఇష్టం ఉన్నా వెంటనే వాళ్ళ ఇద్దరిని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని తన మాట శాసనంలా గట్టిగా అరగగానే అరుణ్ గారు ఇంకా ఆయన వైపు మౌనంగా చూస్తుంటే, ప్లీజ్ అరుణ్, ఇప్పుడు నువ్వు ఎక్కడ అడిగితే ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తాడు వాడు. మనసుతోనే కాకుండా మెదడుతో ఆలోచించు. తొందరగా వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రౌడీలు వాళ్ళని దగ్గర అవుతున్న కొద్దీ భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటున్న అరుణ్ గారు మాత్రం అక్కడి నుంచి కదలరు. ఇక లాభం లేదు అనుకుని, ఇప్పుడు నువ్వు వెళ్ళిన కనుక ఇక నువ్వు తీసుకువెళ్ళకపోతే నీ ప్రాణ స్నేహితుడు రఘు మీద ఒట్టు అని పరంధామయ్య గారు అనగానే ఒక్కసారిగా అంకుల్ అంటూ కన్నెలతో దేనంగా చూస్తారు ఆయన వైపు అరుణ్ గారు. ఇక అని ఎంత చెప్పినా వినరు అని అర్థమై అరుణ్ గారు ఆయన్ని అలా వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా పరంధామయ్య గారి మాటకు ఇక తప్పక సరే అంటుంటే, ఇక నువ్వు ఇక్కడ నుండి ఊళ్ళో వెళ్ళకు అరుణ్, ఇక్కడ అడుగడుగునా భూషణ్ మనుషులు ఉన్నారు, నిన్ను రఘురాం దాకా వెళ్ళనివ్వరు. ఎక్కడి నుంచి ఊరికి దూరంగా వెళ్ళు. కొన్ని రోజులు ఆగిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక ఊరికి వచ్చి రఘుకి అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పండి అని చెప్పి బలవంతంగా వాళ్ళని ఊరి నుండి బయటకు పంపించేస్తారు పరంధామయ్య గారు. కానీ ఒక రౌడీ వాళ్ళు పారిపోవటం చూసి, అదిగో అన్న ఆ పిల్ల పారిపోతుందని చేతిలో ఉన్న బరువైన ఇనుప రాడ్ తీసుకొని బలంగా వాళ్ళ వైపుకు విసరటంతో అది డైరెక్ట్గా వెళ్ళి లతాని వెనక భాగంపై తల మీద గట్టిగా తగులుతుంది. దాంతో అక్కడికక్కడే లత స్పృహ కోల్పోవడంతో వెంటనే అరుణ్ గారు లత అంటూ తన చేతులతో ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చొని మీనాక్షి తన పక్కన ప్లేస్ ఇచ్చి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పరంధామయ్య గారు అతి కష్టం మీద లేచి నిలబడి ఇందాక అరుణ్ కొట్టిన రౌడీలు చేతుల నుండి పక్కన పడి ఉన్న కత్తిని పట్టుకుని వాళ్ళకి అడ్డంగా నిలబెడతారు. వాళ్ళని మీనాక్షి వాళ్ళ దగ్గరకు వెళ్ళనివ్వకుండా అప్పటికే ఆయన ఒంటి నుండి రక్తం విపరీతంగా ధారాళంగా కారుతూ ఉంటే నిలబడలేకపోయినా అతి కష్టంగా వాళ్ళ ముందు కత్తి తీసుకొని నిలబెడతారు. ఇటువైపు మీలో ఏ ఒక్కరు వచ్చినా మీ శవాన్ని నేను కళ్ళ చూస్తాను అని కత్తిని వాళ్ళ వైపు తిప్పుతూ ఉంటే ఆ రౌడీలు పరంధామయ్య గారికి భయపడకపోయినా ఆయన చేతిలో ఉన్న కత్తిని చూసి ఒక్క క్షణం ఆగుతారు. కానీ అంతలోనే అరుణ్ గారు వాళ్ళ కారు దగ్గరకు వెళ్ళిపోతూ ఉండటం చూసి రౌడీలు పరంధామయ్య గారిని డిస్టర్బ్ చెయ్యడానికి, ఒరేయ్ ముసలోడా, మమ్మల్ని ఆపే ధైర్యం నీకు ఉందు అనుకుంటున్నావా అని ఆయన్ని మాటల్లో పెట్టి రెచ్చగొడుతూ ముందుకు వస్తూ ఉంటే, ఒరే నువ్వు ఒక్క అడుగు ముందుకు వేశావు అంటే నిన్ను చంపేస్తాను అని ఒక్కసారిగా కత్తిని కదిలించగానే వెంటనే వేగంగా ఆ కత్తిని పట్టుకున్న చేతిని పట్టుకుంటాడు ఆ రౌడీ. అంతలో అరుణ్ గారు కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవటంతో రౌడీలు మరోసారి పరంధామయ్య గారిని కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కింద పడిపోతారు. ఇంతకుముందే రౌడీలలో ఒకరిని భూషణ్ ఫోన్ చేసి, యారా అది ఎలా ఉంది, భోజనం చేసిందా అని అడుగుతుంటే వాడు కంగారుగా ఏం చెప్పాలో అర్థం కాక తటపటాయిస్తూ ఉంటే వాడి గొంతులో నుంచి వాయిస్ బయటకు రాదు. ఏంట్రేమయ్యింది, అది అక్కడే ఉంది కదా, ఎక్కడికి తప్పించుకోలేదు కదా అని కోపంగా అడుగుతారు భూషణ్. రౌడీ వెంటనే అది సార్ సార్ అంటూ నసుకుతూ ఉంటే, ఒరే నిజం చెప్పు, నేను కనుక ఇప్పుడు అక్కడికి వచ్చానంటే వెంటనే నీ ప్రాణం తీసేస్తాను, ఏం జరిగిందో విషయం చెప్పు అంటే ఆ పిల్ల ఇక్కడ నుండి పారిపోయింది సార్, కానీ మన వాళ్ళందరూ ఆ పిల్లని వెతుకుతున్నారు, మీరు కంగారు పడకండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లని మేము వెతికి పట్టుకుంటాం, ఆ పిల్ల కళ్యాణ మండపం దరిదాపుల్లో కూడా రాదు, మమ్మల్ని నమ్మండి సార్ అని అంటూ ఉంటే, చెత్త వెదవల్లారా, మిమ్మల్ని నమ్ముకొని నేను తప్పు చేశాను, అసలు ఆ పిల్ల అలా ఎలా పారిపోయింది అని అడుగుతుంటే ఎవరో ముసలివాడు ఇక్కడికి వచ్చి తన్ని విడిపించుకొని వెళ్ళాడు సార్, మేము చూసేసరికి వాళ్ళు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయారు అంటుంటే భూషణ్ కోపంగా వాడిని అరుస్తూ, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ నా ప్లాన్ అంతా నాశనం చేశారు అని అనుకుంటూ ఇంతకీ ఆ ముసలోడు ఎవరు అని ఆలోచిస్తూ భూషణ్ కూడా లతాని వెతకటానికి వస్తాడు. అలా భూషణ్ హడావిడిగా అక్కడికి వచ్చేసరికి అరుణ్ గారు లతాని మీనాక్షిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ పరంధామయ్య గారు మాత్రం అతి తీవ్రంగా గాయాలతో కింద పడి ఉండటం చూసి ఆయన చూసి నవ్వుతూ, ఏంటి మామ, నా గురించి నీకు నిజం తెలిసిపోయిందా,
అందుకే మీనాక్షిని ఆ వరుణ్తో ఇచ్చి పంపించేశావా? ఆ మాటకి ఒళ్ళంతా రక్తం కారుతూ ఇంకొన్ని క్షణాల్లో చావుకి దగ్గరవుతున్న పరంధామయ్య గారు భూషణ్ వైపు కోపంగా చూస్తూ, మంచిదయ్యింది పొద్దున నాకు నిన్ను చూసి అనుమానం వచ్చి నిన్ను వెంబడించాను, లేకపోతే నీ నిజ స్వరూపం నాకు తెలిసేదే కాదు అని అంటారు. అయ్యయ్యో, నా గురించి నిజం తెలుసుకుని మాత్రం ఏం లాభం మామ? కొన్ని గంటల్లో నా కాళ్ళు కడిగి సంతోషంగా ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవలసిన వాడివి అనవసరంగా నా వెనక వచ్చి నా గురించి తెలుసుకుని ఇప్పుడు చూడు నువ్వు నీ చావు దగ్గరలో ఉన్నావు అని అంటాడు భూషణ్. ఆయన ఇంట్లో ఉండకుండా బయటికి ఎందుకు వచ్చామమ్మా? ప్రశాంతంగా పెళ్లి పనులన్నీ నీ పెద్ద కొడుకు చేస్తూ ఉంటే ఇంట్లో ఒక మూలను కూర్చోక ఎందుకు తగదనమ్మా అని బయటకు వచ్చావు? పిచ్చివాడిని వచ్చినట్టే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళగా నేను కనబడుతున్న వెనకల అలా వెచ్చయ్యొచ్చా? తప్పు కదా అని పరంధామయ్య గారిని చూసి వంకరగా నవ్వుతూ, నా గురించి నీ కొడుకు చెప్పాలని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు, కానీ నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. నీకు తెలిసిన ఈ నిజం ఇక్కడే నీతోనే సమాధి అయిపోతుంది. నా గురించి ఎవరికీ తెలియదు. నా గురించి నిజం తెలిసిన నేను బతకనివ్వను అని మరోసారి వంకరగా నవ్వుతూ ఆయన మెడ మీద కాలు పెట్టి నొక్కేంతలో పరంధామయ్య గారి ఫోన్ మోగుతూ ఉంటే దాంట్లో రఘురామ్ గారి నెంబర్ కనిపిస్తూ ఉంటే భూషణ్ చూడకుండా దాన్ని ఆన్ చేస్తాడు. అటువైపు నుండి రఘురామ్ గారు, నాన్న ఎక్కడున్నారు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు ఇంకా ఇంటికి రాలేదండి అని కంగారుగా అడుగుతూ ఉంటే ఆయన భూషణ్ గురించి నిజం చెప్పాలని అనుకుంటూ ముందు మీనాక్షికి అరుణ్ అంటే ఇష్టం అని వాళ్ళ ఇద్దరికి తను పెళ్లి చేశాడని చెప్పాలని అనుకొని మీనాక్షి అరుణ్ ప్రేమ అని వత్తి నత్తిగా అంటుంటే, ఏంటి నాన్న మీరు చెప్పేది? నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావటం లేదు. మీనాక్షి అరుణ్ ప్రేమ ఏంటి అని అనుమానంగా అడుగుతూ ఉంటే రఘురామ్ గారి మాటలు బయటకు వినపడుతూ ఉంటే ఫోన్ వైపు చూస్తాడు భూషణ్. అంతలో రఘురామ్ గారి లైన్లో ఉన్నట్టు కనబడుతూ ఉండగానే, అమ్మ ముసలోడా, అంటే ఈ చివరి నిమిషంలో కూడా నీ కొడుకు నిజం చెబుదామని అనుకుంటున్నావా? మీనాక్షికి నేనంటే కాదు, అరుణ్ అంటే ప్రేమ. నేను బలవంతంగా తన పెళ్లికి ఒప్పించాలని చెప్పాలనుకుంటున్నావు కదూ, కానీ నీ ఆశ తీరదు. నా గురించి నిజం ఎప్పటికీ బయటపడదు అని అంటూ ఆయన మాటలు ఎక్కడ రఘురామ్ గారికి వినబడతాయని గట్టిగా మెడ మీద కాలేసి తొక్కుతాడు క్రూరంగా. దాంతో పరంధామయ్య గారి ఊపిరి అక్కడికక్కడే ఆగిపోతుంది. వెంటనే భూషణ్ ఫోన్ చేతిలో తీసుకొని కాల్ కట్ చేసి, నువ్వు చెప్పిన ఈ మీనాక్షి అరుణ్ ప్రేమ అన్న మాటలని ఆయుధంగా వాడుకొని ఈ కథని ఎలా మారుస్తాను? పైన స్వర్గంలో ఉండి నువ్వు చూడు మామ. అవును, నువ్వు స్వర్గానికే కదా వెళ్తావు అని అంటూ, స్వర్గానికే వెళ్తావులే, ఎందుకంటే పొద్దున్న లేచి దగ్గర నుండి నువ్వు చేసేవన్నీ మంచి పనులే కదా, అక్కడికి కాక ఇంకెక్కడికి వెళ్తావు? నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఇప్పుడు నిన్ను కాపాడటానికి ఎవరు రాలేదు చూసావా అని అంటూ, నా గురించి నీకు తెలిసిన మీనాక్షి ఎప్పటికీ ఇక ఈ ఊరికి రాలేదు, అరుణ్ ఎప్పటికీ రఘురామ్ దగ్గర చేరలేడు, అలా ఈ కథ నేను మారుస్తాను అని వంకరగా నవ్వుకుంటాడు. అప్పుడే పొలం పనులు చేసుకుని ఇంటి వైపు వస్తున్న రాజయ్య అని ఆ ఊర్లోని ఒక వ్యక్తి భూషణ్ పరంధామయ్య గారిని అతి క్రూరంగా చంపటం కళ్ళారా చూశాడు. రాజయ్య వాడు చేసిన ఆకృత్యానికి వణికిపోతూ భూషణ్ వైపు చూసి, ఇంత క్రూరంగా మా అయ్యగారిని చంపుతాడా? ఈ విషయం వెంటనే రఘురామ్ బాబుకి చెప్పాలని పరిగెత్తబోయే లోపే అతని రౌడీలు చూసి పట్టుకుంటారు. రాజయ్యని తీసుకొని వచ్చి భూషణ్ కాళ్ళ మీద పడేయగానే, ఏంటి రాజయ్య, నేనేం చేశానో మొత్తం చూసినట్టున్నాం, అర్జెంటుగా ఈ విషయం రఘురామ్కి చెప్పాలని పరిగెడుతున్నట్టున్నా అని అనగానే వాడిని చూస్తే ఒకవైపు భయం కలుగుతున్నా ఎక్కడో అట్టడుగులో ఉన్న ధైర్యం కూడా పెట్టుకుని, అవును ఖచ్చితంగా చెప్తాను, దేవుడు లాంటి మా మావయ్య గారిని అంత దారుణంగా చంపటానికి నీకు చేతులు ఎలా వచ్చారా అని అంటుంటే అయ్యగారు భూషణ్ రాజయ్య వైపు చూసి, నువ్వు కూడా ఇంతే క్రూరంగా చచ్చిపోవాలని అనుకుంటున్నావా అని నవ్వుతూ ఉంటే రాజయ్యకి వాడి మాటలకి ఎక్కడో కొద్దిగా ఉన్న ధైర్యం అట్టడుగు వెళ్ళిపోయి ఒక్కసారిగా భయం కలిగి, లేదయ్యా లేదు, నన్నేం చేయకండి, అసలే పెళ్ళం బిడ్డలు ఉన్నవాడిని, మీ విషయం నేను ఎవరితో చెప్పను అని భయంగా భూషణ్తో అంటూ ఉంటే భూషణ్ వాడి వైపు చూస్తూ, నీ మాట నమ్మమంటావా? ఒట్టయ్యా, నేను ఈ విషయం ఎవరికీ చెప్పను అని భయంగా అంటాడు. భూషణ్ రాజయ్య వైపు ఒక్క క్షణం చూసి అంతలోనే ఏదో ఆలోచన తట్టినట్టు, సరే నిన్ను వదిలేస్తాను, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. రాజయ్య భయంగానే ఏం చెయ్యాలయ్యా అని వణుకుతూ అడుగుతాడు. ఇక్కడ జరిగిన విషయం నువ్వు చూసిన విధంగా కాకుండా నేను చెప్పమన్నట్లు వేరేలాగా ఇంకొకరికి చెప్పాలి అని అవకాశాన్ని వాడుకుంటాడు భూషణ్ చెప్పేది ఏంటో రాజయ్యకు అర్థం కాక, నేను ఎవరితో ఏం చెప్పాలయ్యా అని
అమాయకంగా అడుగుతూ ఉంటే రఘురాం దగ్గరికి వెళ్ళి ఆ అరుణ్నే పరంధామయ్య గారిని చంపి మీ చెల్లి మీనాక్షిని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు అని నువ్వు చెప్పాలి. అది ఆ రఘురాం నమ్మాలి. అప్పుడే నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు. లేకపోతే మీ కుటుంబంలోని అందరినీ పరంధామయ్యని చంపినట్లే నేను చంపేస్తాను అని బెదిరిస్తుంటే క్రూరమైన వాడి ఆలోచనకి వణికిపోతాడు రాజయ్య. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అరుణ్ బాబు పరంధామయ్య గారిని చంపటం ఏంటి? అది నేను కళ్ళారా చూశానని రఘుబాబు గారికి నేను చెప్పటం ఏంటి అని ఆశ్చర్యంతో అడుగుతూ ఉంటే అవును నువ్వే చెప్పాలి అని నిక్కచ్చిగా చెప్తాడు భూషణ్. నువ్వు కనుక నేను చెప్పినట్టు చెప్పకపోతే నేనేం చేయగలను ఇప్పుడే చూసావుగా అని రాజయ్య వైపు చూసి నువ్వు నీ కుటుంబం కూడా అలాగే అంటూ ఉంటే రాజయ్య వెంటనే భూషణ్ కాళ్ళ మీద పడి వద్దయ్యా వద్దు, మా వాళ్ళని ఏం చెయ్యొద్దు, మీరేం చేయమంటే అదే చేస్తాను, మీరు ఎలా చెప్పమంటే అలాగే రఘురాం బాబుతో చెప్తాను అని ఒప్పుకుంటాడు రాజయ్య. భూషణ్ అలా తెలివిగా ప్లాన్ చేస్తాడు. తాను అరుణ్ గురించి రఘురాం గారికి చెప్తే నమ్ముతాడో నమ్మడో కానీ ఆ ఊర్లోని అతను అందులోని వాళ్ళ కుటుంబానికి నమ్మకస్తుడైన వ్యక్తి. ఆ విషయం చెప్తే ఖచ్చితంగా అతను నమ్ముతాడని ఆ ప్లాన్ వేస్తాడు భూషణ్. ఎందుకే లత ఎక్కడని అడిగితే దాని తల మీద బలమైన దెబ్బ తగిలిందయ్యా, అది ఎక్కడికక్కడే కింద పడిపోయింది, అది ఎట్టి పరిస్థితుల్లో బ్రతకదు, ఖచ్చితంగా చచ్చిపోతుంది, దానివల్ల మీకు వచ్చిన నష్టమేమీ లేదు అని అంటుంటే హహా అయితే ఆ శత్రుశేషం కూడా పోయిందన్నమాట అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తూ రాజయ్యతో గుర్తుందిగా నేను చెప్పమన్నట్లుగానే నువ్వు చెప్పాలి, అలా కాకుండా ఎక్కడ నువ్వు చూసి నిజం చెప్పాలని చూసావంటే నీ కుటుంబం మొత్తం సజీవ సమాధి అయిపోతుంది, గుర్తించుకో అని గట్టిగా రాజయ్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి ఏమి ఎరుగని వాడి కళ్యాణ మండపానికి వెళ్ళిపోతాడు భూషణ్. ఎవరు చూడకుండా పెళ్లి కొడుకు ఇచ్చిన గదిలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు రౌడీలతో వాళ్ళ పొజిషన్ కనుక్కుంటూనే ఉంటాడు. ఆ రౌడీలతో రాజయ్యని ఫాలో చేయమని చెప్తాడు భూషణ్. రాజయ్యకి ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూనే ఉంటారు భూషణ్ మనుషులు. వాళ్ళని చూసి చాలా భయపడిపోతాడు రాజయ్య. భూషణ్ రాజయ్యతో పాటు ఉన్న ఒక రౌడీకి ఫోన్ చేసి ఆ ఫోన్ రాజయ్యకి ఇవ్వమంటే ఇదిగో నీకే ఫోన్, ఈసారి మాట్లాడతారంట, మాట్లాడు అని చెప్పి రాజయ్య చేతికి ఫోన్ ఇవ్వగానే హలో అని అంటాడు రాజయ్య. నీకేం చెప్పానురా, ఇక్కడికి వచ్చి రఘురాంతో నేను చెప్పమన్నట్లు చెప్పాను కదా అంటే వస్తున్నానయ్యా అని కన్నీళ్లతో అంటూ ఉంటే ఇంకా ఎంతసేపు నువ్వెక్కడికి వచ్చి నిజం చెప్పడానికి ఎంత ఆలస్యం చేస్తావో, నీ కుటుంబంలో ఒక్కొక్కరు అలా నీకు దూరం అయిపోతారు అని అంటూ ఉంటే వద్దు బాబు వద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను అని గబగబా కళ్యాణ మండపానికి నడుస్తాడు రాజయ్య. భూషణ్ ఫోన్ కట్ చేసి ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆట అని అనుకుంటూ రాజయ్య రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఫోన్ కట్ చేసిన 10 నిమిషాల్లోనే కళ్యాణ మండపం బయట అంతా హడావిడిగా కనిపిస్తూ ఉంటే రాజయ్య వచ్చి ఉంటాడు అని అనుకుని ఏమెరగని వాళ్ళ తలుపు తీసుకుని బయటకు వస్తాడు భూషణ్. అక్కడ ఎదురుగా రాజయ్య రఘురాం దగ్గరికి వస్తూ బాబుగారు పెద్ద ఘోరం జరిగిపోయిందయ్యా, మీకు అన్యాయం జరిగిపోయింది అని అంటూ పెద్ద పెద్ద ఏడుపు వస్తూ ఉంటే రాజయ్యను చూసిన రఘురాం ఏంటి రాజయ్య ఏమయ్యింది, అంత పెద్దగా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే బాబుగారు మీ 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 ఫ్రెండ్ అరుణ్ గారు లేరు, ఆ అరుణ్ ఉన్నాడు, అయితే ఆ బాబు అని అంటూ ఉంటే ఏమైంది రాజయ్య త్వరగా చెప్పు, అరుణ్కి ఏమైంది, వాడు బాగానే ఉన్నాడు కదా అని టెన్షన్గా అడుగుతుంటే ఆ బాబు బాగానే ఉన్నాడయ్యా, కానీ మన పెద్దయ్య గారే లేరయ్యా, నాన్నగారు లేకపోవటం ఏంటి, ఆయన బాగానే ఉన్నారు కదా, ఇందాకే తాడు తెస్తానని చెప్పి బయటకు కూడా వెళ్ళారు, నాన్నకేమైంది రాజయ్య అని అడుగుతుంటే పెద్దయ్య గారిని మీ ఫ్రెండ్ అరుణ్ బాబు గారు కత్తితో పొడిచారు అయ్యా, పెద్దయ్య గారు గిలగిలాడుతూ అక్కడికక్కడే మరణించారయ్యా. ఒరే నువ్వేం వాగుతున్నావో నీకైనా అర్థమవుతుందా, నా ఫ్రెండ్ అరుణ్ నాన్నగారిని చంపటం ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా, ఎవరిని చూసి ఎవరనుకున్నావో, నువ్వు సరిగ్గా చూసావా అని కోపంగా అడుగుతాడు రఘురాం గారు. చూశాను, నా కళ్ళతో నేను చూడకపోయి ఉంటే ఈ దారుణం అరుణ్ బాబు చేశాడు అంటే నేను కూడా నమ్మేవాడిని కాదు, కానీ నా దురదృష్టం కొద్ది పొలం పనులు చేసుకొని అటువైపుగా వస్తుంటే ఆ దృశ్యం నాకు కంటపడింది, నేను అయ్యగారిని కాపాడదామని వెళ్ళే లోపలే అరుణ్ బాబు పెద్దయ్యగారిని పొడిచేసి మీనాక్షమ్మగారిని తీసుకొని వెళ్ళిపోయాడయ్యా అని అంటుంటే రాజయ్య చొక్కా పట్టుకొని ఏం వాగుతున్నావురా, అరుణ్ మీనాక్షిని తీసుకొని వెళ్ళటం ఏంటి, అయినా మీనాక్షి అరుణ్తో ఎందుకు వెళ్ళిపోతుంది,
ఏమో బాబు, అవన్నీ మాకు తెలియదు. కానీ మీ ఫ్రెండ్ అరుణ్ బాబు మీనాక్షి గారు చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్తుంటే పెద్దయ్య గారు వచ్చి, ఆగు అరుణ్, ఏంటి మా మీనాని అలా తీసుకొని వెళ్తున్నావు అని అంటే, మీనా నేను ప్రేమించుకున్నాం, మీరు తనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు, అందుకే ఈ పెళ్లి వద్దు అనుకుని తను నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను అని అంటుంటే, ఏంటి అరుణ్ నువ్వు చెప్పేది? మీనా నిన్ను ప్రేమించడం ఏంటి? నిన్ను ప్రేమిస్తే భూషణ్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? నువ్వే మీనాక్షిని బలవంతంగా తీసుకెళ్తున్నావని అరుణ్ బాబుని ఆపాలని చూస్తే పెద్దయ్య గారు ఎంతకి అరుణ్ బాబుని అక్కడి నుండి కదలనీయకపోతుంటే ఎవరైనా వచ్చేస్తారేమో అని వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో పెద్దయ్య గారిని పొడిచి చేశాడయ్యా అని అంటాడు రాజయ్య. మరి మీనా అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే మీనాక్షమ్మ గారు కూడా అరుణ్ బాబు గారితోటే వెళ్ళిపోయారయ్యా. అక్కడ తను ఏం మాట్లాడలేదు. తన తండ్రిని పొడిచినా కూడా అరుణ్ బాబుతోనే వెళ్ళిపోయిందయ్యా మీ చెల్లెలు గారు అని అంటాడు రాజయ్య. రాజయ్య చెప్పింది నమ్మాలని లేదన్నా మెదడు మాత్రం తన కుటుంబానికి ఎంతో నమ్మకమైన వ్యక్తి, తన గురించి అబద్ధం ఎందుకు చెబుతాడు అని అనుకుంటారు రఘురామ్ గారు. అదంతా కొంచెం దూరంగా నిలబడి ఉన్న భూషణ్, వావ్ రాజయ్య, ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఎంత నీ ఇంట్లో కుటుంబ సభ్యులంటే నీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది, అందుకే నేను చెప్పమన్న దాన్ని కన్నా కొంచెం ఎక్కువ చెప్పి చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, ఈ యాక్టింగ్ కానీ నేను వదిలేస్తానులే అని అనుకుంటాడు. అంతలోనే దూరంగా ఉన్న భూషణ్ దగ్గరికి వచ్చి రఘురామ్ భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది బావా అని అంటుండే రాజయ్య పక్క నుండి మళ్ళీ మొత్తం చెప్తాడు. ఏంటి బావా ఇది? మీ ఫ్రెండ్ అరుణ్, నీ ప్రేమ స్నేహితుడు అరుణ్ మావయ్య గారిని చంపేశాడా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటారు రఘురామ్ గారు. అయినా మీనాక్షి అరుణ్ని ప్రేమించిందా అని అపనమ్మకంగా రఘురామ్ గారు అడుగుతూ ఉంటే, అవును బావా అది నిజం అని అంటాడు భూషణ్. అప్పడానికి ఒక్కసారిగా ఫోన్లో చివరిగా పరంధామయ్య గారు అన్న మాటలు గుర్తుకొస్తాయి. మీనాక్షి అరుణ్ ప్రేమ అన్న విషయం గుర్తుకు రాగానే, నాన్న ఈ విషయమైనా నాతో చెప్పాలనుకున్నది, మీనాక్షి అరుణ్తో వెళ్ళిపోతుంది అని చెప్పాలనుకున్నారా అని ఆయన మాటలు ఆ 3 మాటల్లో మైండ్లో మెదలటంతో అది నిజమే అని నమ్ముతారు రఘురామ్ గారు. అయినా ఈ విషయం నీకెలా తెలుసు భూషణ్ అని అంటే, అనుకోకుండా ఒకరోజు మీనాక్షిని కలుద్దామని తన గదిలోకి వెళ్ళాను, మా పెళ్లి కుదిరింది కదా, తనతో ఒకసారి మాట్లాడతామని. అప్పుడు మీనాక్షి గదిలో లేదు, అక్కడ అనుకోకుండా తన డైరీ చూశాను బావా అని కళ్యాణ మండపం ఇంటికి చాలా దగ్గరగా ఉండటంతో ఇంటి మనిషిని పంపించి మీనాక్షి గదిలోకి వెళ్ళి డైరీని తీసుకుని రమ్మని చెప్పి అది రాగానే రఘురామ్ గారికి చూపిస్తాడు. మీనాక్షి తన స్వయంగా రాతతో అరుణ్ మీద ప్రేమని రాసుకున్న డైరీలో పేజీలన్నీ తిరిగేసి తన చేతి రాతని గుర్తుపట్టి మీనాక్షి అరుణ్ని ప్రేమించడం నిజమే అని నమ్మకం కలగటంతో ఆ విషయం తనకి చెప్పకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించి టైం చూసుకొని ఇప్పుడు అరుణ్కు వెళ్ళిపోయింది. తను దారుణంగా మోసం చేసిందని బాధని అంచుకోలేక మీనా అని గట్టిగా ఒక అరుపు అరిచి, నన్ను ఎంత మోసం చేశావు మీనా, నేను నా ప్రాణంగా చూసుకున్నాను, నా గుండెల మీద పెట్టుకుని పెంచాను, అట్లాంటి నన్నే మోసం చేయాలని చూస్తావా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నాకు చెప్తే నేను మాత్రం నీకు ఇష్టం లేకుండా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అంటానా? నాకు అరుణ్ అంటే ఇష్టం అన్నయ్య అని ఒక్క మాట అంటే వాడితో నీ పెళ్లి చేసేవాడిని కదా, ఆ మాత్రం కూడా నాకు చెప్పలేకపోయావా? ఇంతేనా నువ్వు నీ అన్నయ్యను అర్థం చేసుకున్నది? అసలు ఎందుకు చెప్పలేదు మీనా? ఈరోజు నాన్నను చంపేసిన వాడితో నువ్వు వెళ్ళిపోయావా? ఈ నమ్మక ద్రోహాన్ని నేను ఎప్పటికీ క్షమించను మీనా. నీ సుఖం చూసుకొని నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు కోరుకున్న వాడితో నువ్వు వెళ్ళిపోయావు, ఇక ఇక్కడితో మన ఇద్దరికి సంబంధం తెగిపోయింది, ఇక నీకు ఈ అన్నయ్య ఉండాడు అని అనుకుంటాడు. ఒరే అరుణ్, నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించనురా. ఎవరి ఇంటి వరకు తీసుకురాని నేను ఎంతగానో నమ్మి నా ప్రాణ స్నేహితుడిని అని ఇంటి దాకా తీసుకొస్తే నా చెల్లెల్ని ప్రేమించే మాకే వ్యతిరేకంగా దాన్ని తయారు చేస్తావా? నేను నమ్మిన పాపానికి నా తండ్రిని పోగొట్టుకున్నాను కదరా అరుణ్ అని అరుణ్ గారి మీద చాలా కోపాన్ని పెంచుకుంటారు రఘురామ్ గారు. అలా కొద్దిసేపటికి రాజయ్యతో కలిసి పరంధామయ్య గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన దేహం రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆయన తలను ఊళ్ళో పెట్టుకుని గుండెలు విసిలేలా ఏడుస్తాడు రఘురామ్ గారు. తండ్రి దేహాన్ని చూసిన ఆయనకి అరుణ్ గారి మీద కోపం ఇంకాస్త పెరుగుతుంది. ఎప్పటికీ ఆయన క్షమించకూడదని, మీనాక్షి అనే ఇంటి గడప కూడా తొక్కనీయకూడదని నిర్ణయించుకుంటారు. ఈ రోజుతో నా చెల్లి చచ్చిపోయిందిరా అని అంటారు అందరితో. బస్ ఎక్కిన పరశురాం గారు ఇంటికి చేరుకునేసరికి మంగళ వాయిద్యాలతో వచ్చిన అతిథులతో సంతోషాలతో నిండి ఉండవలసిన ఇల్లంతా శ్మశాన వాటికలా కనిపిస్తూ ఉంటే ఇంటి ముందు ఉన్న జనాన్ని చూసి ఒకరి మొహంలో కూడా నవ్వు లేకపోవటం చూసి
ఏమైందా అని అనుకుంటూ బ్యాగ్ అక్కడే వదిలేసి గబగబా లోపలికి వచ్చేసరికి తండ్రి సజీవ దేహం ఆయనకు దర్శనమిచ్చింది. తండ్రి దేహాన్ని చూసిన పరశురాం గారు ఒక క్షణం సిల్లా మారి ఆయన దేహం వైపు చూస్తుంటే, ఇంత క్రితమే కదా నాన్న నాతో ఫోన్ మాట్లాడింది, ఇంతలోనే ఏం జరిగింది? ఆయన ఒంటి మీద ఉన్న రక్త మరకల్ని గాయాలను చూస్తూ ఏం జరిగింది అని అక్కడ అందరిని అడగగానే, వాళ్ళు మీ అన్నయ్య ఫ్రెండ్ అరుణ్ బాబు గారు నిన్ను నాన్నగారిని పొడిచేసి మీనాక్షి అమ్మగారిని తీసుకువెళ్ళిపోయారయ్యా అని అంటుంటే, పరశురాం గారు మాత్రం ఆ విషయం నమ్మలేకపోతారు. ఎందుకంటే ఆయన ఎన్నాళ్ళు చూసిన అరుణ్ గారి ప్రవర్తన, అరుణ్ ఎలా చేశాడంటే ఆయనకు నమ్మాలనిపించదు. కానీ తన తండ్రి ఇందాక మీనాక్షి గురించి ఏదో విషయం తనతో చెప్పాలనుకున్న సంగతి మాత్రం ఆయన గుర్తొచ్చింది. కానీ అది రఘురాం గారితో చెప్పాలంటే అది సమయం కాదని ఊరుకుంటారు. అలా పరంధామయ్య గారి అంత్యక్రియలన్నీ జరిగిపోతాయి. రఘురాం గారి మనసు మౌనంగా రోధిస్తూ ఉంటుంది. ఒకేసారి ఆయన తన తండ్రిని, తన ప్రాణ స్నేహితుని, తన ప్రాణానికి ప్రాణమైన చెల్లిని అందరినీ కోల్పోయారు. వాళ్ళు తిరిగి వచ్చినా వాళ్ళని క్షమించే పరిస్థితులు ఆయన లేరు. అలా రఘురాం గారు ఆ రోజు నుండి మూగగా మారిపోయారు. ఆయన కోలుకోవటానికి ఇన్నాళ్ళే పట్టింది, చాన్నాళ్ళే. అరుణ్ గారు మీనాక్షిని, లతాని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు ఆయన పనిచేసే ఊరికి. లతాని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయగానే వాళ్ళు చెప్పిన మాట విని ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి డాక్టర్ మీరనేది అంటూ ఉంటే, అవును మిస్టర్, తన కోమలోకి వెళ్ళిపోయింది. తను కోలుకుంటుందో లేదో కూడా చెప్పలేం. తన మెదడులోని నరాలన్నీ చాలా తీవ్రంగా గాయపడ్డాయి. తన మళ్ళీ స్పృహలోకి రావటానికి ఎలాంటి అవకాశం లేదు డాక్టర్ గారు అని అంటుంటే, ఆ దేవుడి చేతిలో ఉంది మిస్టర్. తను కోమల నుంచి బయటకు రాలేకపోవచ్చు. ప్లీజ్ డాక్టర్ అలా అనకండి. తను ఎలాగైనా బ్రతికించండి. తన స్పృహలో రావాలి. తన స్పృహలోకి వస్తేనే చాలామంది నిజాలు, నిస్వరూపాలు బయటపడతాయి అని అరుణ్ గారు డాక్టర్ని బ్రతిమలాడుతుంటే, ఓకే మిస్టర్, మేము ట్రై చేస్తాం. కానీ తనకి స్పృహ వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. తను ఒకవేళ స్పృహలోకి వచ్చినా దానికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా చెప్పలేం. 6 నెలలు పట్టచ్చు, 6 సంవత్సరాలు పట్టచ్చు, ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు, లేకపోతే అసలు స్పృహలోకి రాకుండా చచ్చిపోవచ్చు. ఏ విషయం కూడా చెప్పలేం అని డాక్టర్ అంటుంటే, మీనాక్షి కన్నీరు మున్నూరుగా ఏడుస్తూ ఉంటుంది. లతా పరిస్థితికి ఆ మాటలు డాక్టర్ చెప్పి తన థియేటర్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ట్రీట్మెంట్ చేయడానికి. ఏడుస్తున్న మీనాక్షి గారిని చూసి తన్ని పట్టుకొని వాతారుస్తూ ఉంటారు అరుణ్ గారు. ఏంటిదంతా అరుణ్ గారు, నా వల్ల లతాకి పరిస్థితి కలిగింది అని అంటూ ఉంటే, నీ వల్ల కాదు మీనా, ఆ భూషణ్ వల్ల, ఆ నీచుడి వల్ల ఇంతమందిని మనం బాధ పెడుతున్నాం. అక్కడ మీ నాన్నగారు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియదు అని అంటుంటే ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటుంది మీనాక్షి. కొన్ని గంటల గడవగానే డాక్టర్ బయటకు వచ్చి, ఆ పేషెంట్కి స్పృహ వచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు అరుణ్ గారు. మీరు కావాలంటే తను ఇక్కడే ఉంచి తన స్పృహలోకి రావటం కోసం ఎదురు చూడవచ్చు, లేకపోతే ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోవచ్చు అని అంటుంటే, లేదు డాక్టర్, ఎన్నారైనా పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం, కానీ తను మాత్రం ఇక్కడే ఉండనివ్వండి అని దీనంగా బ్రతిమలాడుతుంటారు. అలా లతాకి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అరుణ్ మీనాక్షిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిరిగి వస్తారు అని వాళ్ళ కోసం వెతికిస్తూ ఉన్నాడే భూషణ్. ఉన్నట్టుండి ఒకరోజు భూషణ్కి రౌడీల దగ్గర నుండి ఫోన్ రావడంతో ఏంటా అని ఫోన్ లిఫ్ట్ చేసిన అతనికి అరుణ్ ఇంకా మీనాక్షి హైదరాబాద్లో ఉన్నారన్న వార్త తెలుస్తుంది. ఓ, ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ దాక్కున్నారన్నమాట. అయినా మీరు ఎవరు నన్ను తప్పించుకోలేరు అని అనుకుంటూ క్రూరమైన ఒక నవ్వు నవ్వుతూ, మూడో కంటికి తెలియకుండా వాళ్ళ ఇద్దరిని మట్టు పెట్టాయనరా అని వాడి మనుషులకి ఆర్డర్ ఇస్తాడు భూషణ్. వాళ్ళు సరే సార్ అని అంటూ, ఈ రోజుతో మీ పని మేము పూర్తి చేస్తాం అని వాళ్లకు కావాల్సిన అమౌంట్ భూషణ్తో సెటిల్ చేసుకుంటారు. ఆ పని చేయడానికి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, కానీ వాళ్ళ ఇద్దరు మాత్రం బ్రతికే బట్ట కట్టడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్గా చెప్తాడు భూషణ్. ఓకే సార్, ఆ పనిలో ఎటువంటి తేడా రాదు అని భరోసా ఇస్తారు వాళ్ళు కూడా. అప్పుడు అరుణ్ గారిది చాలా చిన్న ఉద్యోగమే అవటంతో ఊరికి దూరంగా ఉన్న ఒక చిన్న కాలనీలో అద్దె ఇల్లుకి తీసుకొని ఉంటున్నారు. కొడుకు కోడని చూడటానికి ఊరు నుండి వచ్చిన అరుణ్ తల్లిదండ్రులు ఆ రోజు అక్కడే ఉండటంతో జరిగిందంతా తెలుసుకొని అరుణ్ గారిని అలా ఆ స్థితిలో చూసి బాధపడతారు. ఇంతలో మీనాక్షి ఒకసారి లతాను చూసి వద్దామండి అని అనగానే, సరే మీనాక్షి, ఈరోజు సాయంత్రం మనం వెళ్దాం అని అంటూ, అమ్మా నాన్న నేను లతాను చూసి వస్తాము, మీరు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీనాక్షి ఇంకా అరుణ్ గారు హాస్పిటల్కి బయలుదేరుతారు సాయంత్రం పూట.
అరుణ్ గారిని మీనాక్షిని చంపటానికి వచ్చిన భూషణ్ మనసులు రాత్రి 10 గంటల తర్వాత మెల్లగా కిటికీ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి డీప్ స్లీప్లో ఎవరో ఒక జంట పడుకొని ఉండటం చూసి వాళ్ళ మీనాక్షి అరుణ్ గారే అనుకుని ఎవరు చూడకుండా 12 దాకా వెయిట్ చేసి పెట్రోల్ పోసి ఆ ఇంటిని తగలబెట్టేశారు. అలా మీనాక్షి గారు అరుణ్ గారు చనిపోయారు అనుకుని ఆ రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అక్కడ మీనాక్షి అరుణ్ గారి ప్లేస్లో అరుణ్ గారి తల్లిదండ్రులు ఉన్నారన్న విషయం వాళ్ళకు తెలియదు. రౌడీల ఫోన్ కోసం ఆ రోజు రాత్రి పూట నిద్రపోకుండా ఎదురు చూస్తున్న భూషణ్కి వాళ్ళ దగ్గర నుండి రాత్రి 12:30కి ఫోన్ వస్తుంది. సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది అని అడిగేసరికి సార్ మీ పని పూర్తి చేశాం, వాళ్ళిద్దరు అగ్నికి ఆహుతైపోయారు అని అంటాడు ఆ రౌడీ. హహహ అని గట్టిగా నవ్వుతూ నా గురించి తెలిసిన వాళ్ళిద్దరూ కూడా పైకి పోయారు అన్నమాట. ఇక నాకు ఏ విధమైన భయం లేదు, నీకు కావాల్సిన అమౌంట్ నీ అకౌంట్లో పడిపోతుంది అని అనగానే ఆ రౌడీ కూడా సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. లతాను చూడటానికి వెళ్ళిన అరుణ్ వాళ్ళకి డాక్టర్ పర్మిషన్ దొరక్క చాలాసేపు వెయిట్ చేసిన వాళ్ళు అర్ధరాత్రికి ఎప్పుడో పర్మిషన్ దొరకటం లతాను చూసి ఇంటికి వచ్చేసరికి అక్కడి కానిబూడిదైన తన తల్లిదండ్రుల శవాలు దర్శనమిస్తాయి అరుణ్ గారికి. దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. చుట్టుపక్కల జనాలు చూసి ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని అనుకుంటూ ఉంటే అంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి లేదంకుల్ ఎవరు నలుగురు మనుషులు వచ్చి పెట్రోల్ పోసి ఆ ఇంటిని అంటించారు అంకుల్ అని ఆ అరేలు పిల్లాడు చెప్తూ ఉంటే అరుణ్ గారిని ఆ పని ఎవరు చేశారు అర్థమైపోతుంది. ఆ భూషణ్ ఇంత పాపానికి ఒడిగట్టాడా అని అనుకుని ఇక ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని అంత బాధలో కూడా తేరుకొని మీనాక్షిని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ బెంగళూరు వెళ్లే ముందే అసలు ఆ ఊర్లో పరిస్థితి ఏంటో తెలుసుకొని రఘురామ్ గారిని అసలు ఏం జరిగిందో చెబుదామనుకుని రామాపురం తనకు బాగా నమ్మకస్తుడైన ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీనాక్షి పెళ్లి రోజు ఏం జరిగిందని అడగటంతో ఆయన అరుణ్ గారి ఫోన్కి ఆశ్చర్యపోయి అదేంట్రా నీకేం తెలియనట్లు మాట్లాడుతున్నావు, నువ్వు పరంధామయ్య గారిని హత్య చేసి వాళ్ళ అమ్మాయి మీనాక్షిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయావని ఈ ఊరంతా అంటున్నారు అని అనగానే నేను ఆయన్ని హత్య చేయటం ఏంట్రా అని అంటుంటే అవునరా ఈ ఊరి అందరూ అదే అనుకుంటున్నారు, అసలు నేను మా మావయ్య గారిని చంపటమేంట్రా అని అంటుంటే ఆ కుటుంబం కోసం పనిచేసే రాజయ్య అనే అతను నువ్వు మీనాక్షిని తీసుకువెళ్తుంటే నిన్ను తను తీసుకువెళ్ళనివ్వకుండా ఆయన అడ్డుపడుతున్నారని మీ మావయ్య గారిని కత్తితో పొడిచావని అది అతను కళ్ళారా చూశాడని రఘురామ్కి చెప్పాడు. ఆ విషయాన్ని వాళ్ళ కుటుంబానికి నమ్మకస్తుడైన రాజయ్య చెప్పడంతో రఘురామ్తో సహా ఊళ్ళో వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు అని అంటుంటే భూషణ్ వాళ్ళని మళ్ళీ రఘురామ్ దగ్గరకు చేరనీయకుండా ఎటువంటి పథకం చేశాడో ఆలోచించగలుగుతారు అరుణ్ గారు ఆ మాటలన్నీ విని సైలెంట్గా ఉండటంతో ఒరే అరుణ్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారా, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు, మీరు మాత్రం వీలైతే ఇప్పట్లో ఈ ఊరు రాకండ్రా, ఈ ఊరంతా తన పెద్దయ్యగారిని చంపిన వాళ్ళని చంపాలని కసితో చూస్తున్నారు అని అంటుంటే అరుణ్ గారు ఏం మాట్లాడకుండా తమ గురించి ఎప్పట్లో ఎవరికి తెలియకపోవటమే మంచిది అని ఆలోచిస్తూ దయచేసి నేను నీకు ఫోన్ చేసినట్టు ఎవరికి చెప్పకురా అని ఒకే మాట చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసిన అరుణ్ గారు ఆలోచిస్తూ ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్పినా కూడా రఘురామ్ నమ్మే పరిస్థితిలో లేడు అని ఒక నిట్టూర్పు విడిచి ఆ భూషణ్ తను ఎంతగా నమ్మించాడా, నేను నా తప్పు ఏమీ లేదని నిరూపించుకోవాలంటే లత కోమాల నుంచి ముందు బయటకు రావాలి, వాడికి నిజం జరిగింది తెలియటానికి ఆ ఒక్క అవకాశం తప్ప మరి ఇంకే మార్గం కనిపించలేదు అని అనుకుని ఇక నేను లత స్పృహలోకి రావటం కోసం వెయిట్ చేయటం తప్ప ఇంకేం చేయలేను అని మీనాక్షిని తీసుకొని బెంగళూరు వెళ్ళటానికి నిర్ణయించుకుంటాడు. అక్కడ తను చదువుకునే రోజుల్లో ఉండే ఒక ప్రాణ స్నేహితుడు అంతకుముందు కనిపించే అరే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావురా, నేను పనిచేసే కంపెనీలో మంచి జాబ్స్ ఉన్నాయి, నా దగ్గరికి వచ్చేసాయి అని తన విజిటింగ్ కార్డ్ ఇవ్వడంతో అది గుర్తు చేసుకొని ముందు మీనాక్షిని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత చిన్నగా జాబ్ చేసుకుంటూ వచ్చే డబ్బులతో ఇంటికి ఇంకా లత ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు తను భరించలేడని అర్థం అవ్వడంతో ఇలా కాదు చిన్నగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంత మనీ కావాలి, అవి ఎలా సమకూరుతాయి అని ఆలోచిస్తూ ఉంటే ఊర్లో ఉన్న తమ పొలాలు ఇల్లు గుర్తుకు వస్తాయి. వెంటనే తన ఊర్లో ఉన్న ఇంటిని పొలాన్ని మధ్యవర్తుల ద్వారా ఎవరికీ తెలియకుండా అమ్మేసి కొంత అమౌంట్ చేకూరటంతో దానితో ఒక చిన్న స్టార్టప్ కంపెనీని ప్రారంభిస్తాడు అరుణ్ గారు. అలా ఒక సంవత్సరంలోనే వాళ్ళకి రిషి పుడతాడు. రిషి పుట్టిన వేళ విశేషమో అరుణ్ గారి అదృష్టమో కానీ ఆయన వ్యాపారం అంచులంచులుగా ఎదుగుతూ ఆయన పట్టిందల్లా బంగారమే. ఈరోజు ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంటారు అరుణ్ గారు. అలా ఆయన వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడే
ఆయన ఇంటి పక్కనే ఉండే మూర్తి గారు ఆయన దగ్గర అకౌంటెంట్గా జాయిన్ అవుతారు. అలా వారి ఇద్దరి స్నేహం తన వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి కొనసాగుతూ ఉండేది. మొదట్లో చిన్న వ్యాపారమే కాబట్టి మూర్తి గారు అరుణ్ గారి ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. అలా వస్తూ వివేక్ని కూడా తనతో తీసుకుని వస్తుండటంతో రిషితో మంచి ఫ్రెండ్షిప్ కుదురుతుంది వివేక్కి. అలా వాళ్ళ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మూర్తి గారు అరుణ్ గారి దగ్గరే పనిచేస్తూ ఉన్నారు. అందుకే మీనాక్షికి ఆయన అంటే అంత గౌరవం. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే చూస్తుంది. తాను అన్నయ్య అంటూ పిలుస్తుంది. ఆయన కూడా వాళ్ళ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటారు. అలాగే లతాని కూడా అరుణ్ గారు బెంగళూరుకి తీసుకువచ్చి అక్కడ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో తన కోసం ఒక ఫ్లోర్ మొత్తం అరుణ్ గారి ఆధ్వర్యంలో ఉండేలా చేసుకొని లత స్పృహలోకి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లత కోసం ఎన్ని దేశాలు డాక్టర్ని కన్సల్ట్ చేశారో ఆయనకే తెలుసు. ఏ ఒక్క డాక్టర్ కూడా తను కోలుకుంటుంది అన్న హోప్ ఇవ్వడం లేదు. ఆయన అరుణ్ గారి నిరాశ చెందకుండా మొండిగా లత బాగుపడటం కోసం డాక్టర్ని వెతుకుతూనే ఉన్నారు. చివరిగా ఆయన ప్రయత్నం ఫలించింది. డాక్టర్ పాల్ సహాయంతో ఇన్నేళ్ల తర్వాత డాక్టర్ థామస్ వల్ల లత స్పృహలోకి వచ్చింది. కానీ భూషణ్ అనుకున్నది మాత్రం జరగలేదు. మీనాక్షి పెళ్లి మండపం నుండి వెళ్ళిపోతే భూషణ్ పెళ్లి తన కుటుంబంలోని అమ్మాయి వల్లే ఆగిపోయిందని అనుకొని మీనాక్షి బదులు మాధవి గారిని ఇచ్చి రఘురామ్కి పెళ్లి చేస్తాడని ఆశిస్తాడు భూషణ్. కానీ పరంధామయ్య గారు వాళ్ళకి మాధవికి పుట్టినప్పుడే తన చెల్లికి నీ కొడుకే నా చిన్న కూతుర్ని ఇచ్చి చేస్తాడని మాట ఇస్తాడు. అలా రుక్మిణి గారి అబ్బాయి ప్రభాకర్తో మాధవి గారి పెళ్లి చిన్నప్పుడే నిశ్చయమైపోయింది. అది తన తండ్రి ఇచ్చిన మాట కాబట్టి మాధవి గారిని ప్రభాకర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు రఘురామ్ గారు. ఆ విషయం తెలిసిన భూషణ్ మాధవి గారితో పెళ్లి అవుతుందని ఆశగా అనుకున్నా అది నెరవేరకపోయేసరికి కోపంగా ఇప్పుడు ఆ ఇంట్లో చేరడానికి నాకు ఇంకే అవకాశం లేదు అని అనుకుంటూ మరేదైనా అవకాశం దొరక్కపోతుందా అని అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు. లత గురించి ముందు అందరూ మర్చిపోయినా కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి పరంధామయ్య గారి తమ్ముడు రఘురామ్ గారికి బాబాయ్ అన్న నీలకంఠం గారి వచ్చి ఒరే రఘు మన లత కనిపించడం లేదురా అని బోరుమని ఏడుస్తారు రఘురామ్ గారి దగ్గర. అదేంటి బాబాయ్ అలా అంటున్నా, ఉన్నట్టుండి లత ఏమైపోయింది అని అంటూ ఉంటే నాకు అది అర్థం కావడం లేదురా. ఇన్ని రోజులు హాస్టల్లోనే ఉందని అనుకున్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేది. ఈ మధ్య మీనాక్షి విషయం జరిగిన దగ్గర నుంచి తనకి ఫోన్ చేసి నేను మాట్లాడలేదు. మొన్న ఉన్నట్టుండి వార్డెన్కి ఫోన్ చేసి లతాని పిలవమని అడిగితే లత ఎక్కడ ఉంది, ఎప్పుడో తన అక్క పెళ్ళి ఉందని చెప్పి ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళింది కదా, ఆప నుంచి హాస్టల్కి తిరిగి రాలేదు అని అంటే నా గుండె చల్లుమంది. ఎక్కడ వెతికినా తన ఆచూకీ దొరకలేదురా అని ఆయన గొల్లుమంటుంటే ఆయన కాస్త ఓదార్చి నువ్వు భయపడకు బాబాయ్, లతకి ఏం జరిగి ఉండదు, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ముందు మన వాళ్ళందరి చేత చుట్టుపక్కల వెతికిద్దాం అని చెప్పి రఘురామ్ గారి భరోసా ఇవ్వటంతో ఏమో రఘు నాకైతే చాలా భయంగా ఉంది. అసలే ఆడపిల్ల, అందులోని అమాయకరాలు అని అంటుంటే లతకి ఏం జరగదు బాబాయ్, నువ్వు కంగారు పడకు అని వెంటనే తన మనుషుల్ని పంపిస్తాడు లతాని వెతకడానికి. పక్కన ఉన్న భూషణ్ ఈ మాటలన్నీ విని ఒకవేళ వీళ్ళు పోలీస్ స్టేషన్కి కనుక వెళ్తే వాళ్ళ మొత్తం ఆరా తీసి కూపి లాగుతారు. అప్పుడు లత ఏమైందో నేనేం చేశాను, పరంధామయ్య ఎలా చనిపోయాడు అన్నీ బయటికి వస్తాయి అని అనుకుని దీన్ని ఏదో ఒక విధంగా ఆపాలని తన బుర్రలో ఏదో ఒక ఐడియా కోసం వెతుకుతూ ఉంటాడు. 2 రోజులు లత కోసం వెతికిన రఘురామ్ మనుషులు తన ఆచూకీ కానీ జాడ కానీ ఎక్కడా తెలియకపోవటంతో లత ఒకవేళ మీనాక్షి పెళ్లికే కనుక బయలుదేరినట్లయితే ఎక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది, మధ్యలో లతకి ఏమైనా జరిగిందా అని టెన్షన్ పడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా. భూషణ్ ఏం చేశాడో బయటికి రాకుండా ఉండటానికి రఘురామ్ గారు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే సమయానికి భూషణే స్టేషన్లో ఒక ఎస్ఐకి కొంత డబ్బులు ఇచ్చి మీనాక్షి పెళ్లికి లత వచ్చే రోజు అక్కడ మధ్యదారిలో ఒక యాక్సిడెంట్ జరిగిందని, ఆ అమ్మాయి ఎక్కడికక్కడే మరణించింది అని, సుమారు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి అని, ఆ అమ్మాయి బాడీని ఎవరూ గుర్తించకపోవడంతో వాళ్ళే అంత్యక్రియలు చేశారని ఆ ఎస్ఐతో చెప్పిస్తాడు భూషణ్. ఆ అమ్మాయి మా లతయ్య అని నమ్మకం ఏంటి ఎస్ఐ గారు అని రఘురామ్ గారు అడగటంతో ఆ ఎస్ఐ లతకి సంబంధించిన ఒక ఉంగరం గొలుసు అందిస్తారు రఘురామ్ గారికి. ఆ అమ్మాయి బాడీ దగ్గర మాకు ఇవి దొరికాయి, అవి మీ అమ్మాయివే అవునో కాదో మీరు చూడండి అని అంటాడు ఎస్ఐ. అవి భూషణ్ ఆ ఎస్ఐకి ఇస్తాడు వాళ్ళకి ఇమ్మని, లేకపోతే
లత చనిపోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అందుకే లతాని సొంతం చేసుకునేటప్పుడు తన ఒంటి మీద నుండి తీసుకున్న ఆ 2 వస్తువులను ఇప్పుడు లత చావుకి ఆనవాలుగా ఆ ఎస్ఐ చేత ఇప్పిస్తాడు. ఆ 2 వస్తువులను చూసిన నీలకంఠం గారు అవి లతావేనని గుర్తుపట్టి బోరుని ఏడుస్తారు. ఆయన ఏడుపు చూసి రఘురాం గారికి కూడా బాధ కలుగుతుంది. ఆయన వాతారుస్తూ ఆయన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్తారు. అలా లత చనిపోయిందని అందరినీ నమ్మిస్తాడు భూషణ్. ఇలా ఒక దెబ్బకే చేయాల్సిందంతా చేసేసి ఏ నింద కూడా తన మీద పడకుండా జాగ్రత్త పడతాడు భూషణ్. అలా కొన్నాళ్ళ తర్వాత సుమతిని చూస్తారు రఘురాం గారు. తన తల్లిదండ్రులు పేదవారైనా సుమతి మాత్రం చాలా గుణవంతురాలు, వినయ విధేయతురాలు ఉన్న అమ్మాయి. భూషణ్కి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పినందుకు మీనాక్షి పెళ్లి మండపం నుండి వెళ్ళిపోవడంతో భూషణ్ పరువు తమ వల్లే కళ్యాణ మండపంలో ఊరందరి ముందు పోయిందని గిల్టీ ఫీలింగ్తో భూషణ్కి పెళ్లి చేయాలి అనుకుంటాడు రఘురాం గారు. సుమతిని చూసిన రఘురాం గారికి భూషణ్కి తగిన అమ్మాయి అనుకుని భూషణ్తో సుమతి గురించి మాట్లాడతారు. నీకు ఇష్టమైతే సుమతి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను భూషణ్. తను చాలా మంచి అమ్మాయి. నేను చేసిన తప్పుని ఈ విధంగా దిద్దుకుంటాను అని అంటాడు. సుమతి పేదింటి అమ్మాయి కావడంతో తను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాడు భూషణ్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని రఘురాం గారితో చెప్పేలోపే రఘురాం గారు తను పేదింటి అమ్మాయి అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు భూషణ్. నీకు మాకు ఉన్న పొలంలో 10 ఎకరాలు రాసిస్తాను, అలాగే ఊర్లో ఉన్న ఒక ఇల్లు కూడా రాసిస్తాను అంటారు. సుమతిని నా చెల్లెలుగా అనుకొని తనకు ఇవ్వాల్సిందంతా ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని అంటే భూషణ్ ఈ విధంగా ఆయన ఆస్తి కలిసి వస్తుందని అనుకుని సరే బావా నీ ఇష్టం, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా, నువ్వేం చేసినా నాకు ఇష్టమే అని అతి వినయం ప్రదర్శిస్తాడు భూషణ్. అలా సుమతిని భూషణ్కి పెళ్లి జరిగిపోతుంది. కానీ సుమతి దగ్గర మాత్రం తన కన్నింగ్నెస్ని ఎప్పుడూ బయటపడనివ్వకుండా తన దగ్గర చాలా మంచివాడిలాగా నటిస్తాడు భూషణ్. అందుకే సుమతి భూషణ్ని తన భర్త చాలా మంచివాడని నమ్ముతూ అతన్ని చాలా ప్రేమిస్తుంది. లతకి డాక్టర్ థామస్ ద్వారా జరిగిన ట్రీట్మెంట్ ద్వారా కోలుకుంటుంది. కానీ తను మాట్లాడే పొజిషన్లో ఉండదు. తన నరాలన్నీ యాక్టివ్నెస్ అవుతాయి. కానీ అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటుంది. కానీ మాట మాత్రం పూర్తిగా రాదు. అరుణ్ గారు లత గురించి డాక్టర్ని అడిగితే ఆయన ఆమె కోమాలోకి వెళ్ళిన పరిసరాలకు ఒకసారి తీసుకువెళ్ళి అక్కడ వాతావరణం, అక్కడ మనుషుల్ని ఒకసారి చూపిస్తే కోలుకునే ఛాన్స్ ఉంటుంది అని అనడంతో అప్పటి వరకు లతను తీసుకొని రావడానికి భయపడినా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా రిషి గురించి రామాపురానికి వస్తున్న ఇదే మంచి అవకాశం అనుకుని లతాని కూడా తీసుకుని వస్తారు ఇక్కడికి. ఊరు దగ్గర పడుతున్న కొద్దీ కారులో విండో నుంచి ఆ పొలాలు, ఆ కాలువగట్లు, ఆ ఊరి రామాలయం ఇవన్నీ చూస్తూ ఉంటే లత శరీరంలో కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. కానీ రిషి గురించి ఆలోచిస్తూ వాళ్ళన్న కంగారులో లతాని గమనించారు వాళ్ళిద్దరూ. అలా కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత కారు నుండి మీనాక్షి, అరుణ్ గారు దిగిన లతాను మాత్రం కారులోనే ఉంచుతారు. కారులో ఉన్న లతకి రఘురాం గారు గట్టిగా మీనాక్షిని, అరుణ్ గారిని అరుస్తూ అరుణ్ గారిని తన తండ్రి చంపిన హంతకుడు అని అంటూ ఉంటే రఘురాం గారి గొంతు విన్న లతాలో మెల్లిమెల్లిగా మార్పులు మొదలవుతాయి. అరుణ్ గారిని హంతకుడు అంటూ నిందిస్తూ ఉన్న రఘురాం గారి మాటకి లతా మెదడు అనేక రకాల మార్పులు చోటు చేసుకొని ఆ రోజు జరిగిందంతా ఒక్కసారిగా గుర్తుకు రాగానే రాక్షసులాంటి భూషణ్ రూపం గుర్తుకు వచ్చి కొద్దిగా తన అవయవాల్లో కదలిక వచ్చి తన గొంతులో మోగపోయిన మాట కూడా బయటకు రావడంతో నిదానంగా కారు దిగి రఘురాం గారి దగ్గరికి వస్తుంది లత. అలా లత రఘురాం గారికి జరిగిందంతా చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడితో గతం కంప్లీట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు భూషణ్ ఎలా మోసం చేశాడో మొత్తం చెప్పి అది అన్నయ్య జరిగింది. ఆ రోజు కనుక అరుణ్ బావ గారు కనుక లేకుంటే నేను మీనాక్షి అక్క ఇద్దరం ఆ భూషణ్ చేతుల్లో బలైపోయే వాళ్ళం అని కన్నీళ్లతో చెబుతూ ఉంటుంది. ఆ రోజు పెదనాన్ని బలవంతంగా అరుణ్ బావ గారి చేత మీనాక్షి అక్క మెడలో 3 ముళ్ళు వేయించారు. అంతేకాని అక్క కానీ బావగారు కానీ నేను మోసం చేసి ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ పెళ్లికి ఉన్న ఏకైక సాక్ష్యం నేనే అన్నయ్య. ఆ రోజు బావగారు పెదనాన్నతో ఎంత చెప్పినా పెదనాన్న ఒప్పుకోలేదు. అది తన ఆఖరి కోరిక చెప్పి తన కళ్ళ ముందే మీనాక్షి అక్క పెళ్లి జరగాలని ఆయన పట్టుపట్టారు. దాంతో వేరే దారిలో అరుణ్ బావగారు అక్క మెడలో 3 ముళ్ళు వేశారన్నయ్య అని కన్నీళ్లతో చెబుతుంది. అంతేకాని అరుణ్ బావగారిని మోసం చేయలేదన్నయ్య. బావగారు మన కుటుంబానికి చేసిన ఉపకారానికి మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేం అని అంటుంది లత. ఆ మాటలు విన్న అరుణ్ గారు అవే మాటలు లత, మీరు మాత్రం మా కుటుంబంలోని వారు కాదా? మిమ్మల్ని ఎప్పుడైనా నేను పరాయివాడిగా చూశానా అని అంటూ ఉంటే లేదు బావగారు, మీ ప్లేస్లో కనుక వేరే వాళ్ళు ఉంటే ఇన్ని బాధల్ని వచ్చుకొని ఇన్ని నిందలకు తట్టుకొని నిలబడే వాళ్ళు కాదు. మీరు కాబట్టి అంత ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొని ఈరోజు మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి మమ్మల్ని చేర్చారు అని అంటుంది లత. అరుణ్ గారు సంతోషంగా లత వైపు చూసి నీకు ఇంకో విషయం చెప్పాలి లత అని అంటూ ఉంటే
అంతలో కళ్యాణ మండపం మొత్తం ఖాళీ అయిపోయిన భూషణ్ తరపున ఉన్న మనిషి ఒక స్తంభం వెనుక నిలబడి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటాడు. అతన్ని గమనించిన అరుణ్ గారు లతతో చెప్పాల్సిన విషయం ఆపేసి ఇప్పుడే ఆ విషయం బయటకు రావడం మంచిది కాదు అనుకొని ఆ విషయం చెప్పకుండా మాట మారుస్తారు అరుణ్ గారు. అంతా విన్న రఘురాం గారు అక్కడికక్కడే కూలబడిపోతారు. కింద పడబోతున్న ఆయన్ని రఘు అని పిలుస్తూ అరుణ్ గారు గట్టిగా పట్టుకోవటంతో ఆయన అరుణ్ గారి వైపు దీనంగా చూస్తూ, నన్ను క్షమించారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వేంటో నీ గురించి తెలిసి కూడా నేను ఆ భూషణ్ మాటలు ఎలా నమ్మానురా? నా గుండెల మీద పెంచుకున్న నా చెల్లెలు ఎలాంటిదో తెలిసి కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని ఆ దుర్మార్గుడు చెప్తే ఎలా నమ్మానురా అని దీనంగా చూస్తూ ఉంటాడు. అరుణ్ గారు 2 చేతులు పట్టుకుని, నన్ను క్షమించరా, నీ స్నేహానికి నేను అర్హుని కాదు అని అంటూ ఉంటే రఘురాం గారి పరిస్థితి చూస్తున్న అరుణ్ గారి కంట్లో కూడా నీళ్లు తిరిగితే, రఘురాం ఎలాంటి వాడు, తను ఎంత ప్రాణంగా చూసుకున్నాడో, తన స్నేహితుడిగా ఒకప్పుడు తనకి ఎంత విలువిచ్చాడో అన్నీ గుర్తు చేసుకుని రఘురాం గారిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని, ఇందులో నీ తప్పేం లేదురా, ఇదంతా ఆ భూషణ్ పడిన ఆట, ఆస్తి కోసం మనందరినీ వాడి ఆటలు పాములుగా చేసి ఆడించాడు, ఇదంతా ఆ దుర్మార్గు పన్నిన పన్నాగం, ఇందులో ఎవరిదైనా తప్పుంది అంటే అది కేవలం వాడిదే, ఆ దుర్మార్గుడిదే అని అంటూ పిడికిలు బిగించి ఆవేశంగా అంటూ ఉంటారు అరుణ్ గారు. అంతలో మీనాక్షి గారు అరుణ్ గారి భుజం మీద చెయ్యి వేసరికి మళ్ళీ తాను కంట్రోల్ చేసుకుంటారు. రఘురాం గారు మళ్ళీ మీనాక్షి గారి వైపు చూసి మీనా అంటూ తన దగ్గరికి తీసుకుంటే మీనాక్షి గారు కూడా కన్నీళ్లతో అన్నయ్య అంటూ చాలా ఏళ్ళ తర్వాత ఆయన గుండెల్లో ఒదుగుతుంది. అప్పటి వరకు అతి కష్టంగా మనసులోని అణిచిపెట్టుకున్న ప్రేమను బయటపెడుతూ, ఎలా ఉన్నావు మీనా అని ఆయన అడుగుతూ ఉంటే, మన వాళ్ళకు దూరంగా ఉన్న బాధ నన్న బాధ తప్ప నాకే కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నారన్నయ్య ఆయన. మన వల్ల ఆయన తల్లిదండ్రులు కోల్పోయాను కూడా ఏనాడు నన్ను పల్లెత్తే మాటలు లేదు, దానికి నిన్ను బాధ్యతురాల్ని కూడా చేయలేదు, దానికి నన్ను నిందించలేదు, నీ స్నేహితుడు నిజంగానే బంగారం అన్నయ్య అంటుంటే మరొకసారి అరుణ్ గారిని హత్తుకుని ఆయన భుజం మీద గడ్డాన్ని నిలిపి, నా మీద కోపం మేనే మీద చూపించినందుకు చాలా థ్యాంక్స్ అరుణ్ అంటూ ఉంటే తెలియకుండా రఘురాం గారి కళ్ళల నుంచి కన్నీళ్లు జారి అరుణ్ గారి షర్ట్ని తడిపేస్తాయి. అరుణ్ గారు రఘురాం గారి బాధ అర్థం చేసుకొని ఆయన వెన్నునిమురుతూ, ఏం మాటలు రా అవి, ఆయన నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు, కేవలం నన్ను అపార్థం చేసుకున్నావన్న బాధ తప్ప, ఆయన నీకు మీనా అంటే ఎంత ప్రేమో నాకు తెలియదా? ఎన్నిసార్లు నాతో మీనాక్షి గురించి నువ్వు చెప్పావు, నీ మాటలు విని నేను మీనాక్షిని ప్రేమించానురా, కానీ అది చెప్పే ధైర్యం నీకు ఆ రోజు నేను చేయలేకపోయాను. మీ అంతస్తుకి తాహతకి నేను తగనని ఆలోచించి అక్కడే ఆగిపోయాను. అందులోనూ మీనాక్షికి నేనంటే ఇష్టమో కాదు అని అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసినా నేను ధైర్యం చేసి నాకు నీ చెల్లి మీనాక్షి అంటే ఇష్టం అని ఒక్క మాట నీకు చెప్పినా ఇన్ని అనర్థాలు ఆ రోజున జరిగేవే కాదు అని అంటూ అరుణ్ గారు కూడా అంటూ ఉంటే, నిజంగా నా చెల్లి అంటే నాకు ప్రాణమేరా, మీనా అని దూరంగా పంపించడం ఇష్టం లేక భూషణ్ మంచివాడిగా నటించడంతో వాడి మంచితనాన్ని చూసి వాడికిచ్చి పెళ్లి చేస్తే మీనాక్షి నా కళ్ళ ముందే ఉంటుందని అనుకున్నా, కానీ వాడి మీనాని బెదిరించి మరి పెళ్ళికి ఒప్పిస్తాడు అని నేను అనుకోలేదురా అని అంటారు రఘురాం గారు. జానకి గారు కూడా నిండుగా ఉన్న మీనాక్షి రూపాన్ని చూస్తూ సంతోషంగా ఉన్న భూషణ్ చేసిన దానికి బాధపడుతూ మీనాక్షి గారి చేతులు పట్టుకొని, నా తమ్ముడు చేసిన దానికి నాకు క్షమించమేనా, భూషణ్ అంత పని చేస్తాడని నేను అనుకోలేదు అని అంటుంటే, అయ్యో అవే మాటలు వదినా, నీకు మాత్రం వాడి గురించి ఎలా తెలుస్తుంది, మీ అందరి ముందు చాలా మంచివాడు నటించాడు వాడు, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా తన పని తను చేసుకోవాలనుకున్నాడు, అందుకే మీకెవరికి కూడా వాడి గురించి తెలియలేదు అని అంటుంది. తర్వాత పరశురాం గారు మాధవి గారు కూడా మీనాక్షి దగ్గరికి వచ్చి మీనాక్షిని ఒక్కసారి హత్తుకొని మీనా అంటూ కన్నీళ్లతో మాట్లాడుతూ ఉంటే, అన్నయ్య అంటూ పరశురాం గారిని కూడా పలకరించి, ఎలా ఉన్నావు అన్నయ్య అని అంటూ ఉంటే, ఏంటి మీనా ఇది, నన్ను చంపేస్తానని వాడు బెదిరించగానే ముందు వెనక ఆలోచించకుండా అలా ఎలా పెళ్ళికి ఒప్పుకున్నావు మీనా, నీ జీవితం ఏమైపోతుందో కొంచెం కూడా ఆలోచించవా అని కోపడతారు. అయిపోయింది కదా, ఇక్కడ నుంచి స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇలాగే మీ సపోర్ట్ని అందిస్తారు అనుకుంటున్నాను, కానీ 6K కూడా వ్యూస్ రావట్లేదబ్బా, రావా